నీతోనే ఉండాలనిపిస్తోంది. కొండ ఇంకా ఆకాశం కలిసినట్టు కనిపిస్తోంది కదా. ఇంకా అక్కడికి వెళ్లి నిలబడి చూస్తే ఏదో నావెల్లా చదివినట్టు ఆకాశం నుంచి భూమిని చూస్తున్నట్టు ఉంది. అంతే కదా మనోజ్? ఎగ్జాక్ట్లీ. నువ్వు అది వదిలే, నువ్వు అటు చూడు, ఆ కొండను చూడు. అది 4 పీసులుగా కట్ చేసి అటుపక్క ఇటుపక్క 4 దారులు వదిలి బ్రెడ్ ఆమ్లెట్ షేపులో 4 భాగాలుగా తీసి ఒక విల్లా ప్రాజెక్ట్ కి సరైన ప్లేస్ అది. నువ్విట్రా, ఆ చిన్న కొండను చూడు, దాన్ని డెమాలిష్ చేసి బాగా పేక ముక్కల్లాగా దాని మీద బిల్డింగ్లు మనం కట్టొచ్చు. అనుకోని ఏం ప్రయోజనం మనకి, దానికి డబ్బు కావాలి కదా. ఇదిగో వస్తున్నా, 1 మినిట్ ఉండి వచ్చేస్తా. బాగున్నారా? మేము రావడం లేట్. అదంతా ఏం లేదన్నా. అమ్మా అటువైపు చూడండి. అటు వెళ్ళు. పాపా, ఈ గుండ్రటి భూమిని చపాతీలు ఒత్తినట్టు ఒత్తి చూడాలని చూసే పిశాచులు. ఇంకా కొంచెం ప్రయత్నించి చూడు. కట్ చేయమన్నాను కదా. ఒకటి ట్రై చేసి చూడు, పిలిస్తే చాలే. నాన్నా, ఎక్కడికి వెళుతున్నారు? మాకు చాలు, బయలుదేరదాం. అది కూడా సరే. ఎక్కడ చూసినా కొండలు, మంచు, అసహ్యంగా గ్రీనిష్ గా. ఇదంతా చూస్తే బోర్ కొడుతుంది కదా. ఫోటోలో చూడటానికే బాగుంటుంది. ఒక్క నిమిషం, ఇదిగో వస్తా. ఇవాళే వెళితే అల్వాలాగా ప్లేస్ ని కట్ చేసేయచ్చు. వాళ్ళకంతా దాని మీద అభిప్రాయం లేదు. రెడీ క్యాష్ అంటే పని అయిపోతుంది. నువ్వు వాళ్ళని అడిగి చెప్పు. ఏంటే మొహం అలా పెట్టుకున్నావు? పని లేనట్లుగా నిన్ను నీ కూతుర్ని పెట్టుకుని తిరగటమే కాదు, ఇంకా నీ మొహాన్ని వేరే నేను చూడాలా? ఇదంతా బోరుగా లేదు భావన? మీరు టైం అడ్జస్ట్ చేసుకుని తీసుకొచ్చింది మమ్మల్ని సంతోష పెట్టడానిక? మేం నమ్మాలా? మరేంటి? ఎందుకండి ఇలా నటిస్తారు? మీ రియల్ ఎస్టేట్ పని మీద వెళ్తూ మమ్మల్ని తీసుకెళ్తున్నారు, అంతే కదా? దీనికి ఫ్యామిలీ ట్రిప్ అని పేరు ఒకటి. డ్రైవ్ చేసేటప్పుడైనా దీనికి రెస్ట్ ఇవ్వచ్చు కదా. అందరూ టూర్ కి వెళ్లేది భార్య పిల్లలతో సంతోషంగా ఉండడానికే కదా. ఊర్లో ఉన్నప్పుడేమో రోజు కోర్టు కేసు. 2 రోజులు సరదాగా గడుపుదామంటే ఇలా. ఇకపై మీ విషయానికి మేము అస్సలు రాం. నేను చేసే అడ్వకేట్ పని మధ్యలో నా పనులన్నీ పక్కన పెట్టేసి నేను ఇలా చేయటం ఎవరి కోసం? మీ ఇద్దరి కోసమేగా. ఎవరో చూడు. ఏదో రామచంద్ర. ఇటివు. మనోజ్, మనోజ్, మనోజ్ ఇవ్వమన్నాను కదా. ఇప్పుడు మనం చూసిన ప్లేస్ మనిషే. హలో రామచంద్రన్. అలాగా, వెరీ గుడ్. రెడీ క్యాష్ అయితే దేన్ని చూడక్కర్లేదు. 5-10 తగ్గినా ఫినిష్ చేసేయి. రేపు ఎవరన్నా గ్రామస్తులు వచ్చి అక్కడ గొడవ పెట్టకముందే మనం దాన్ని మన చేతిలోంచి వదిలించుకుంటే చాలా మంచిది. ఓకే, రేపే అడ్వాన్స్ తీసేసుకోండి. ఎల్లుండి ఆఫీసులో కలుద్దాం మనం. ఓకే, బాయ్. ఇక్కడ చూడవే, ఇదిగో ఇలా వేలు చూపించి నేను చేశానే వ్యాపారం. ఈ డీల్ ఓకే అయిందంటే ఎంత డబ్బు మన చేతికి వస్తుందో తెలుసా? కోట్ల మీద వస్తుంది. నేను ఇదంతా చేసేది ఎవరికోసమే? మనిద్దరికి ఏమైనా అయిందనుకో, మన పాప సేఫ్ గా ఉండాలి కదే, దానికోసమేనే. అర్థమైందా? ప్రకృతి ఒక కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తన అడ్వకేట్ ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ప్రకృతి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుని అడ్వకేట్ శ్రీధర్ వ్యవసాయ స్థలంలోనే మనం ఇప్పుడు నుంచోనున్నాం. 30 ఏళ్లుగా నేను న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. జీవితంలో సగభాగం కోర్టు రూమ్ లో నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చి నాకు బోరు కొట్టింది. ఫైనల్ గా మా అబ్బాయి మనోజ్కి అప్పగించి ఈ ఊరికి మళ్ళీ తిరిగి వచ్చాను. మట్టి ఎంతో మహిమగలది. దాన్ని మనం ప్రేమిస్తే అది 10 మనకు తిరిగిస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాంతో హ్యాపీగా గడపచ్చు. ఆ నిజం తెలుసుకోవటానికి ఈయనకి చాలా రోజులు పట్టింది. అవునవును, తన సహాయం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంది. నిజానికి నాకంటే ఎక్కువగా వివరించి చెప్పగలిగే సామర్థ్యం తనకు ఒక్కదానికే ఉంది. చెప్పు. నేను చెప్తాను. ఇలా చూడు, ఇక్కడ మేము విత్తనాలేసి పెద్ద చెట్లను పెంచాం. నువ్వెందుకురా ఇలా అందరి ముందుకొచ్చి మాటలు పడి చెడ్డ పేరు తెచ్చుకోవటం? నా మాట విను. భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి అక్కడే సెటిల్ చేసేయాలి. అమ్మా నాన్నలకు మాత్రమే కాదు, ఎవ్వరికీ దానికి తీర్పునిచ్చే అధికారం లేదు. మీ అమ్మా నేను అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. ఇప్పటికీ 1 నెల మేం మాట్లాడుకుంటూనే ఉన్నా గమ్మునుండకుండా ఏదో ఒక కారణంతో గొడవపడి వాళ్ళ నాన్నని 4 మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదనుకో. నాలికేమో ఒకటే దొరదగా ఉంటుంది. అవునవును,
మా తోటలో కర్రపెండలో ఉంది, దాన్ని అయ్యో. నోట్లో వేసుకు తిను. మా నాన్నని తిట్టేదానికంటే సుఖంగా ఉంటుంది. రే ఛానల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారా? నేను చెప్పేది వినటానికి వాళ్ళకి సమయం లేదు. వాళ్ళు అక్కడి నుంచి చిలకడ దుంపలు కర్రపెండలం తీసుకెళ్లిపోయారు. నువ్వు ఒక పని చెయ్యి, వీడితో పాటు వెళ్ళి వాడి ఫ్లాట్ లో కొన్ని రోజులు ఉండు. వెళ్ళేటప్పుడు అదేదో నువ్వు చెప్పావు చూడు కర్రపెండలో, అది కూడా తీసుకెళ్ళు. ఎందుకు? ఏ పని చేయకుండా ఇంట్లో ఒంటరిగా తను కూర్చొని ఉండటం వల్ల ఆ అమ్మాయి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళావనుకో తనతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా. నేను కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా ఆ దుంపలు తింటూ ఉంటా. ఏమంటే నా ప్రశాంతత అంతటితో ముగిసిపోతుంది. విషయం నా కోడలే, నేను చెప్పి ఏం ప్రయోజనం లేదు. నేను పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి ఉన్న ఒక్క నెలే సుఖం, ఇంకా అనుభవం మర్చిపోలేదు. కొన్ని సమయాల చేసే పనులు చూస్తే మనం ఏదో చేసిన మూలాన తనకి యాక్సిడెంట్ అయినట్టు అనవసరమైన మాటలు వినటానికి నేను రెడీగా లేను. అమ్మ చెప్పింది నిజమే కదా నాన్న. నా కూతురు చావుకి ఒక విధంగా నేనే కారణం, నా అశ్రద్ధే కారణం. అంతా సర్దుకుంటుందయ్యా. ఏడాదిన్నరే కదా అయ్యింది, ఇంకా కొన్ని రోజులు గడవని. తను తిరిగి కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. తర్వాత మీ మధ్య ఉన్న సమస్యలు తీరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఒక్క చిన్నారి మళ్ళీ తాను ఒక బిడ్డకి జన్మిస్తే అన్నిటినీ మర్చిపోతుంది. ఆ విషయం ఆలోచించు. అదేలాగా, అది నేను ఒక్కనే చేసే విషయం కాదుగా. నా కూతురు చనిపోయిన తర్వాత మేమిద్దరం ఒకే ఫ్లాట్లో ఉంటున్నామనే పేరే గాని మనస్సు శరీరం అంతా రెండు లోకల్లో ఉందిగా. దీనికంటే మంచి సంబంధం నీకు దొరకదురా అని మీరే కదా తీసుకొచ్చి నా తలలో కట్టారు. అమ్మా నాన్నలు లేకుండా ఒంటరిగా జీవించిన అమ్మాయి కాబట్టి వాళ్ళ తాతయ్య కాస్త గారాబంగా పెంచుంటాడు. రైట్, టౌన్ హాల్లో హరికృష్ణన్ వాద్యారు, అకాడమీ హాల్లో కేపీకే మాట్లాడుతున్నారంటే మోహన్ గారి యొక్క స్పీచ్ వినడానికే నేను వెళ్తాను. అంత సూపర్ గా ఉంటుంది ఆయన స్పీచ్. నా కోడలు కేపీకే మోహన్ గారి మనవరాలన్నప్పుడు నాకు అది గొప్ప విషయమే కదా. అవునవును, అందుకనే కదా ఆయన చనిపోయిన తర్వాత ఆయన బుక్స్ అన్ని దుమ్ము దులిపి ప్రతీది కట్టకట్టి తీసుకొచ్చి అక్కడ పడేసింది. తన రూంలోకి వెళ్ళటం ఒక బ్రిటిష్ లైబ్రరీలోకి వెళ్తున్నట్లుంది. అది కూడా మంచిదే కదా మనోజ్. అలాంటి బుక్స్ అన్ని చదివేటువంటి భార్య దొరకటం అదృష్టం కదా మనోజ్. అది వదిలే, నువ్వింత రాద్ధాంతం చేసే తప్పు తనేం చేసిందంటావు? హలో ప్రియన్, ఇంతసేపు ఎక్కడున్నావు? సాయంత్రం 6 o'clock నుంచి ట్రై చేస్తున్నా. రే, నాకు ఒక కాల్ చేయటానికి కూడా నీకు టైం లేదరా? నువ్వు చెయ్యవలసిన పనంతా చేసి ఫినిష్ చేసి నువ్వు బారుకో ఎక్కడికో వెళ్ళు. హలో, లేకపోతే నా జూనియర్ అని చెప్పి నా ఆఫీస్కి రాక. వినపడతలేదా? సరే, నేను బయటికి వస్తున్నా, నాకు ఇక్కడ రేంజ్ తక్కువగా ఉంది. హలో ప్రియన్, వినపడుతుందా? హలో. తర్వాత రాజేశ్వరి కాంపన్సేషన్ కేస్ ఫైల్స్ అన్ని రెడీగా ఉంచాలి, రేపు అప్లై చేయాలి. ఓకే ఓకే, గుడ్ నైట్. వాడే ఆ ప్రియన్ ఒక్క పని చెప్తే సరిగ్గా చేయడుగా. సాయంత్రం అయితే మందు కొట్టడం తప్ప ఇంకే పని చేయడు. చెప్పి చెప్పి విసుకొస్తుంది. నువ్వింకా నిద్రపోలేదా? అలా అయితే ఇంకాస్త ఈజీగా ఉంటుంది కదా. ఇలాంటిది ఏదైనా మీ అమ్మ నా దగ్గర చేసిందే అనుకో, పళ్ళు రాలేలా లాగిపెట్టి కొట్టేవాడు. ఆడవాళ్ళని కొట్టడం అనేది మొగతనం అనిపించుకోదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పటికి నువ్వు అక్కడికి వెళ్ళు, రేపటికి నేను అక్కడికి వస్తాను. తన వెర్షన్ కూడా కాస్త వినాలి కదా. ఎందుకు? కేవలం ఒక పక్కే విని తీర్పు ఇవ్వడం కుదరదు కదా. అంత తొందరైతే ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పెళ్ళన్న విషయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అదొక పెద్ద పిచ్చితనమని నా జీవితం, నా అనుభవం నాకు నేర్పించింది. కోర్టుకు వెళ్లి సిగ్గుపడే విషయాలలోకి తీసుకెళ్లి ఇద్దరు మనుషులని ఒకటి చేసే ఒప్పందమే పెళ్లి. ఏంటి సడన్ గా చేసావు? ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా మనోజ్. నేను తినడానికి ఏదైనా రెడీ చేసేదానిగా. రండి నాన్నా. అమ్మని తీసుకురాలేదే? వాడికి ఊపిరి సలపని పని అనుకో. వీడు వచ్చాడు గనక వీడి చుట్టూ తిరుగుతున్నాడు అంతే.
అమ్మని చూసి చాలా రోజులు అవుతోంది. వీరు ముందుగానే చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని. నాన్న మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. మనోజ్ తినడానికి ఏదైనా తీసుకురండి. సరేనమ్మా, నాకు కాస్త ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి ఏదైనా తీసుకురా. లేదు, నేనిక్కడ లేకపోతే అది. అలాగైతే నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళా. వద్దు వద్దు వద్దు. ఇదిగో చూడమ్మా, ఈరోజు మన నర్సరీ షూట్ చేయడానికి సిటీ ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నా ఇంటర్వ్యూ, రమణి ఇంటర్వ్యూ కావాలి. కానీ నేనేదైనా మాట్లాడుతుంటే తను ఒప్పుకుంటుందా? నేనేదైనా మాట్లాడేటప్పుడు మధ్యలో తను మాట్లాడుతుంది. అలా మాట్లాడితే తనకు సంతోషమని నాకు తెలుసు. కానీ వినేవాళ్ళు ఏమనుకుంటారు? తన నాన్నగారి నర్సరీ ఏదో నేను కాజేసినట్టు. కానీ నిజమే అది కాదు కదా. సంవత్సరం పాటు దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత నేను టేక్ ఓవర్ చేసుకున్నానని ఛానల్ వాళ్ళకి చెప్పలేను కదా. అందుకని దాని గురించి నేను చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? సంబంధమే లేకుండా వీళ్ళు చెరో మాట మాట్లాడుతున్నారని ప్రోగ్రాం చూసే వాళ్ళు అనుకోకూడదు కదా. చూడు, నాకు నా భార్యకి మధ్యలో ఏమైనా సమస్యలు వస్తే దాన్ని మేమే మాట్లాడుకుని తీర్చుకుంటాం. అది వేరే వాళ్ళకి తీయాల్సిన అవసరమే లేదు. అదే కదా కరెక్ట్. నీ అభిప్రాయం ఏమిటమ్మా? మనోజ్ నా మీద కంప్లైంట్స్ తో వచ్చాడు కదా. హే, అలాంటిది ఏం లేదమ్మా. వాడు నాకు చెప్పిన విషయం నేను నీకు చెప్పాను. మా అమ్మాయి వెర్షన్ వినకుండా నువ్వు చెప్పేది ఏది నేను నమ్మనన్నాను. నువ్వు చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగింది? ఆ ఫోన్ విసిరిగొట్టేంత గొడవ మీ మధ్య ఏం జరిగింది? ప్రియన్, ఏంటయ్యా ఇది? సాయంకాలం 6 గంటల నుంచి నీకు ట్రై చేస్తున్నా. ఇవాళ ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయడానికి టైం లేకుండా పోయిందిగా నీకు. ఇలా చూడు, ఎప్పుడూ ఆఫీస్ టైం అయిపోగానే ఏదో ఒక క్లబ్కి వెళ్ళి 2 కటింగ్లు కొట్టే నేను ఇవాళ 2 గంటల సేపు ఆ షాపింగ్ మాల్ దగ్గరే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. తను ఆ రూమ్లో ఉంది. నేను బాల్కనీకి వస్తున్నాను, వెయిట్ చేయి. ఒక్క నిమిషం వెయిట్ చేయి. పొద్దున్నే నేను కోర్టుకు వెళ్ళాలని వచ్చేస్తా. మనం ఎక్కడికన్నా వెళ్ళి కూర్చుండిపోదాం. వైఫ్కేం తెలీదులేరా, అది బుక్ చదువుకుంటా కూర్చుంటుంది. నేను కూడా సీరియస్గా దాని గురించి ఆలోచిస్తున్నాను రా. డివోర్స్ ఇచ్చేసి కాంపోజిషన్ ఇచ్చి అవాయిడ్ చేశానంటే దొంగతనంగా పిలవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మనం రేపు డైరెక్ట్గా కలుద్దామా? ఓకే ఓకే డియర్, బాయ్, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ప్రియనే, ఒక్క పని చెప్తే సరిగ్గా చేయడిగా. సాయంకాలం అయితే మందు కొట్టడం తప్పితే వేరే పనేది చేయడిగా. చెప్పి చెప్పి విసుకొస్తుందిగా. నువ్వు ఇంకా నిద్రపోలేదా? అంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది కదా. మీరు బయలుదేరుతున్నారా? నేను మీకు తినటానికి. నువ్వే తిను. అసలు తనకేంటి ప్రాబ్లం? నీలాంటి చచ్చు సన్యాసితో కాపురం చేయటమే తనకున్న సమస్య. ఏరా, దాన్ని ఆపడం కుదరదా? పోనీలే అని దీంతో ఆపుతున్నాను. రేపు కోర్టు పని అయిన తర్వాత నేరుగా ఇంటికి రా. మిగిలింది అక్కడ మీ అమ్మ ముందే తెలుసుకుందాం. ఏమైంది? నువ్వు మా నాన్నకేం చెప్పావు? భావన, నువ్వు మా నాన్నకి ఏ అబద్ధం చెప్పావని అడుగుతున్నా. భావన, ఇక్కడ చూడు, ఈ ఇంట్లో మన మొగుడు పిల్లలుగా ఉన్నంత వరకు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ ప్రాబ్లమ్స్ నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ కొన్ని రోజులుగా నువ్వు నీ లోకంలో మాత్రమే నువ్వు బతుకుతున్నావు. నీ మనసులో ఏముందని నాకు తెలిస్తేనే కదా నేను ఎలా ఉండాలో తెలుస్తుంది. నా మనసులో ఏముందో తెలుసుకుని దానికి సరిగ్గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ కాలం ముగిసిపోయింది. ఇంతకంటే ఎక్కువగా గొడవ పెట్టుకునే కుటుంబాలున్నాయి. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటూనే ఉన్నారు కదా. మీరదంతా ఈజీగా మర్చిపోతారు, కానీ నా వల్ల కాదది. ఎప్పటికీ కుదరదు. ఆ రోజు నేను చెప్పినట్టు మీరు వినుంటే నా బిడ్డ మురికి బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకోవడమే కదా మీ బతుకు. ఉతికిన బట్టలు ఆయన చేసుకుని వేసుకుని కోర్టుకు వెళ్లడమే కదా మీకు తెలుసు. జ్ఞాపకం లేదు, బాధ లేదు, మీకు సంతోషం మాత్రమే కావాలి. అందుకే ఏ దారైనా మీకు పర్లేదు. నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. మీకు అదే అర్థం కాదు. ఒక ప్రాణాన్ని బొమ్మలాగా తీసి పారేశారు, మీకు తెలీదు. నా జీవితం ఇలా మారిపోయింది కూడా మీకు అర్థం కాదు. నా పరిస్థితి తెలిసి కూడా
మీరు సుఖం సంతోషాన్ని వెతుకుంటూ వెళ్తుంటే దాని ప్రతిఫలం అనుభవించేది నేనేనని మీకు ఎప్పటికీ అర్థం కాదు. భావన, అసలు నువ్వు ఏమంటున్నావో కూడా నాకు అర్థం కావట్లేదే. అక్షరం అన్నది మన కళాచారం నుంచి పుట్టిందే. ఒక మనసు పయనం ఎలా సాగుతుందన్నది తెలియజేస్తుంది. మాట్లాడకూడదని మనం ఒకరితో అన్నప్పుడు ఆ వ్యక్తి మాటల అధికారాన్ని లేకుండా చేయడం మాత్రమే కాదు, వారి మీద మనం అధికారాన్ని కూడా చూపిస్తాం. నేనున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదని ఒక భర్త చెప్పినట్టే అర్థం. నేనున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదని హలో. లేదు లేదు, ఇంకా లేవలేదు. లేవగానే కాల్ చేయమని చెప్తాను. ఓకే. మనోజ్, మనోజ్, ఏంటిది మధ్యాహ్నం దాకా పడుకుంటారా? కోర్టుకు వెళ్ళారా? 8 అవుతుంది. ఉదయం నుంచి మీ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. ఆఖరికి ఇప్పుడు నేను అటెండ్ చేశాను. ఆఫీస్ నుంచి ప్రీతి చేసింది. ఈ రోజు విలాసిని మర్డర్ కేసు విచారణ ఆరంభమట. మీరు త్వరగా వస్తారని అడగడానికి చేసింది. త్వరగా బ్రష్ చేసి స్నానం చేయండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. భావన, నాకు ఒక సందేహం. నిన్న నేను చూసిన భావన లేదు, నేను ఇప్పుడు చూస్తున్న భావననా? ఈ రెండిట్లో ఏ భావన నిజమంటావు? ఇవన్నీ అడగడం మానేసి ముందు కోర్టుకు బయలుదేరండి. మనోజ్, ఫైల్ వదిలేశారు. వద్దులే, అది అక్కడే ఉంచు. భోజనానికి వస్తారా? లేదు, ఇవాళ అక్కడ బిజీగా ఉంటాను. మాయా, మేడం, మై గాడ్, ఎక్కడ చూసి తీసుకెళ్తున్నావు ఇడియట్? ఆ వస్తువుల వెల ఎంతో నీకు తెలుసునా? సారీ సార్, మేడం తెలియకుండా గుద్దేశారు, అందువల్ల కింద పడిపోయింది సార్. నిలబడి మాట్లాడుతూ ఉండకుండా తీసుకెళ్ళు. అయ్యో, ఐఎమ్ సో సారీ. అంతా వేస్ట్ అయిపోయింది. మాయని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ చూసావా? దీని అట్టం చూసావా ఎలా బుడ చేసిందో? దీంట్లో ఒక్కొక్క పేజీ విడివిడిగా వచ్చేస్తుంది. స్టూపిడ్. మాయ ఎక్కడా? సారీ మేడం, తమాషా చూడకుండా వెళ్ళి తీసుకెళ్ళవయ్యా. సరే సార్. ఛ, ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిన వస్తువులు ఎలా చెల్లా చెదరగా పడేస్తున్నారు. మాయా, అరే నువ్వా? రా. నేను పైనుంచి చూసాను, అందుకే కిందకి వచ్చాను. అలాగా? నేను ఫ్లాట్ లో కొంచెం వస్తువులు పెట్టడానికి వెళ్ళాను. నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకు ఒక కాల్ కూడా చేయలేదు? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. అన్ని డీటెయిల్ గా చెప్తాను. ఏ ఫ్లాట్? నేను 3A. నేను 11. అన్ని సర్దుకుని మెల్లగా వస్తాను. రావాలి, లేదంటే నేను వచ్చేస్తాను. వస్తాను. బాయ్. సార్, ఈ రోజు ఎవిడెన్స్ స్టార్ట్ చేసే కేసులో అక్యూస్డ్ సిస్టర్. ఓ, కేసు డీటెయిల్స్ అంతా నేర్పించావా? అదే
రాజు అనబడే మీ బ్రదర్ చంపబడింది అంటున్న విలాసిని ఐఎమ్ రైట్? ఏమంటున్నారు? లేదు లేదు లేదు, మీ బ్రదరు అనబడే రాజన్ చంపాను అనబడే విలాసిని దగ్గర తను గొడవ చేయటమో చంపడానికి ప్రయత్నించటమో అటువంటిది ఏది మీరు చూడలేదు అంతే. దానికి వాడు ఎవరిని హత్య చేయలేదు సార్. ఆ రోజు తేలిక జరిగిన ఓ విషయమే. అది కోర్టులో నేను చూసుకుంటాను. ఆ ఆపోజిట్ అడ్వకేట్ ఏది అడిగినా సరే మేము ఏది చూడలేదు, మాకేమీ తెలియదు అని మీరంటే సంభవం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో. అక్క మీరు ఆ సమయంలో మీ భర్తతో పాటు సినిమాలు చూడడానికి వెళ్ళారు. ఏ సినిమాకి? చింతపండు. అలాంటి సినిమా ఒకటి ఉందా? కొంచెం అలా ఊహించుకో. ఊరికే అనుకోవాలంటే మహాలక్ష్మి థియేటర్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఎలా ఉంటుంది? అయ్యే, తమిళ సినిమాకి అసలు నేను రాను. మనం ఏదైనా తెలుగు సినిమాకి వెళ్దాం. అయ్యో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా? సార్ నేను లివి మావేని. ఏంటది? రాజని యొక్క బామర్ది లివి బావా. దీంతో పాటు ఇంకోటి సినిమాకి వెళ్ళిందే దాని మొగుడు. మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు రాజన్ ఇంట్లోనే ఉన్నాడు. సినిమా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత విలాసిని పొడి చేసి ఇంటి ముందు పడిపోయి ఉంటాం చూశారు. ఇంతకు పైన మీకేం తెలీదు, అర్థమవుతుందా? హలో, మీ పేరేం చెప్పారు? రజని. నేను రేపు రజని ఇంటికి వస్తాను. ఆ స్పాట్ అంతా కొంచెం చూసి పెట్టండి. ఆ తర్వాత నేను లేటుగానే వస్తాను. నైట్ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియనిక. రాత్రి మీరు అక్కడ ఉంటారుగా? ఓకే. కానీ సాక్ష్యం చెప్పే అమ్మాయి ఇల్లు కాస్త దూరంగానే ఉంది. మా ఇంట్లో ఏం జరిగినా అసలు తనకి తెలియదు. అసలు సమస్య లేదు. భావన, నేను ఇక్కడ కేసు డిస్కస్ చేస్తున్నాను. నువ్వేనా చెప్పాలా అవసరంగా? రాత్రి ఎవ్వరు లేని సమయంలో చూడ్డానికి వెళ్ళానని చెప్పావు కదా. వెళ్ళేటప్పుడు 4756 రూపాయల చిరి తీసుకెళ్ళడం మర్చిపోకు. సరియా? నేను చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తున్నాయి కదా. ఇకపైన ఏదైనా సరే. బావా, ఏడ్చిన పరువు తీమాక మన అడ్వకేట్ నన్ను ఈజీగా బయట తీసుకొచ్చేసాడు. సరేనా సార్? తెల్లారగానే కటింగ్ చేస్తావా? రండి వెళ్దాం. రా రా రా. సార్ 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 అక్యూజ్ కి జామీన్ దొరుకుతుంది అనుకుంటున్నారా? అంతా కోర్టు డిసైడ్ చేయాలి. రా 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 రా. తమ్ముడు, ఇటువైపు మాకు చూపించు. వాళ్ళెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆయన చాలా బిజీగా ఉండలేరు కదా. నన్ను అడుగు, నేను చెప్తాను. నా బావే కదా చంపింది. అదంతా నేనే కదా నేరుగా చూశాను. ఏదో ఒకటి వాగుతూ దొరికే జామీని కూడా వదులుకోమాకండి. ప్లీజ్ మేడం. సార్ ఏంటయ్యా? నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి. ఈ టైంలోనా? ఏం లేదు, ఒక పెళ్లికి వెళ్ళాలి. పెళ్లి కోసం కొన్న చీర డ్యామేజ్ అని ఇంటికి వెళ్ళిన తర్వాతే తెలిసింది సార్. నేను దాన్ని బిల్లు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. కానీ పర్వాలేదు, అడ్వకేట్ అని చెప్పగానే బిల్లు లేకపోయినా పర్వాలేదు, తీసుకెళ్ళి మార్చిస్తామన్నారు. నేను వెళ్ళిరాను. ఈ బిల్ అమౌంట్ అనేది 4866 రూపాయలు వస్తుందా? ఎలా తెలిసింది? నాకు తెలుసు, నాకు కరెక్ట్ గా తెలుసు. అందరూ రండి, అందరు రండి. సరే సార్. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావే? కాస్త త్వరగా వస్తారా? ఎవరి మీద ఇంత కోపం? మాయా, నువ్వెప్పుడొచ్చావు? డోర్ తెచ్చే సౌండ్ కూడా రాలేదు. నేనంతే, అవసరం వచ్చేటప్పుడు పిల్లిలా దాక్కుని వస్తాను. మనోజ్ తో గొడవ పడుతున్నావు కదా? లేదు, ఇది ఊరికే ఫోన్ లో. ఇక్కడ చూడవే, ఇందులో దాక్కోడానికి తడపడడానికి ఏదీ లేదు. నువ్వు చదువుకున్నావు కదా. ఒకరిని ఒకరు నమ్మకం లేకుండా ఇద్దరు చచ్చేంత వరకు నటించడమే పెళ్లి. దానికి ముందు ఒంటి అవసరాలు తీర్చుకోవడమే సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు, వాళ్ళే పెంచుకుంటారు. కానీ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. నాలా బుద్ధి కలిగిన ఆడవాళ్లు నటించక నచ్చక చాలా రోజులు ఆ ప్రోగ్రాం కోసం వెయిట్ చేయకుండా బయటపడతాం, సొంత జీవితాన్ని ఎంచుకుని. అయితే నువ్వు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు. ఈ మగవాళ్ళు చేస్తున్న చీప్ నాటకాలున్నాయే, ఎప్పుడో ఒకసారి టీ తాగడానికి టీ ఎస్టేటే కొనాలా? అప్పుడప్పుడు అమ్మాయిలు కామెడీగా కూడా చెప్తారు. సరే, నీకేనా తీసుకురా? ఏమీ వద్దు, ముందు మీ ఇంటిని చూస్తాను. లోపలికి రా. అది నా రూమ్. మీరు నా ప్రత్యేకమైన ప్రపంచం. ఆ సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
నాకు నచ్చినవన్నీ ఇక్కడే ఉన్నాయి. అదేంటి? అది చూసావా? And ఇదిగో చాలా ఇది నా బాగుంది. లైబ్రరీ. ఇంత పెద్ద రూమా? ఏం జరిగింది? ఈ బుక్ చదివావా? అలాగా? ప్రారంభించారు. రాజా తరపున వాదిస్తున్న మిస్టర్ మనోజ్ కుమార్ ప్రాసిక్యూటర్ అయిపోయిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రాసిక్యూటర్ కి సహాయం చేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజానికి ఎదురుగా ముఖ్యమైన విషయాలను బయటపెట్టనున్నారు. తర్వాత జైలుకి తీసుకువెళ్లడం కోసం రాజాన్ని వెనపక్కగా తీసుకువెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. జరిగిన ఇక అది ఆయన రూమ్. అడ్వకేట్ మనోజ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, అది కూడా విందాం. అడ్వకేట్ మనోజ్, అసలు ఏం జరిగింది? ప్రాబ్లం అంతా ఏమీ లేదు. జామీన్ దొరుకుతుందని అనుకున్న ఒక కిష్టు అది దొరకకుండా పోతుందనే డిప్రెషన్. నేను ఈ జామీన్ గురించి డీటెయిల్ గా చదివి నేను ఆయనకి జామీన్ ఇప్పించేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. సమాచారాలు బ్రేక్ అదిగో నాకు తాళి కట్టిన మనిషి. అదేలా ఒక కేసుని బాగా చదివి ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో మనసులో వేరింకేదో ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు మనోజ్ తప్పుదారిలో ఉంటే అది తన ప్రొఫెషన్ మాత్రం బాధ పెట్టదు, అది నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాధిస్తుంది. ఛే, ఇదంతా అది కాదు నాన్న. ఆ. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పంపించిన భావనే కదా. నేను ఆఫీస్కి వెళ్లి చేరిన వెంటనే ఫోన్ల మీద ఫోన్లు. ఫోన్ చేసి తన పాటికి తను తిడుతూనే ఉంది. కోర్టు లోపలికి వెళ్ళినా ఇదే పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే లోపలికి క్రాస్ కోసం పిలిచారు. ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తోందేమిటా అని నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. అంటే మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిపి చెప్పేది తను ఇలా ఆలోచిస్తుందేంటా అని, అంతేగా? తను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగైతే నీ భార్యను తీసుకెళ్లి ఎవరైనా ఒక డాక్టర్కి చూపించొచ్చు కదా. ఆమె ప్రాబ్లం ఏంటో అతనే కనబడతాడు. నిజమే, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. ఏం చెప్పి తీసుకువెళ్లాలని. తెలిసిందంటే తను వస్తుందనుకుంటున్నారా? రిజిస్టర్ ఆఫీస్ లో కేవలం వ్యవసాయానికి పనికొచ్చే భూమిని, ఇల్లు కట్టడానికి పనికొచ్చే భూమిని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నవాడే కదా నువ్వు. మరి అంత క్రిమినల్ మైండ్ ఇక్కడ అవసరం లేదు. మీరేంటి మాట్లాడుతున్నారు? మీరు ఏదో ఎదురు చూసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. నాకు ఇంకా నీ కొడుకు మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల నీ భార్య చెప్పింది నిజమని నిరూపించడానికి నాకు నీ అఫిడియేట్ మాత్రమే సరిపోదు మనోజ్. దానికి కావలసిన ఆధారాలతో నువ్వు రా, అప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఏం చెప్పి నమ్మించాలి? తను బాధపడి చెప్తోంది. అబద్ధమేం కాదు, అది నిజమే. నిజమే కావచ్చు, కానీ అబ్బాయి పక్కన మనం ఉండాలి కదా. మనము వాడు తప్ప సొంతమని చెప్పుకోవడానికి ఆ అమ్మాయికి ఎవరున్నారు చెప్పు? అలాంటప్పుడు నేను వీడికి సపోర్ట్ చేస్తే తనకు ఎవ్వరు లేరని ఆ అమ్మాయి బాధపడే అవకాశం ఉంది. అలా జరగకూడదు. ఇవాళ ఏంటి స్పెషల్? రా వచ్చి కూర్చో, నేను చెప్తాను. మాయా తెలుసు కదా, మన పెళ్లికి వచ్చింది కదా. సూపరు. మన పెళ్లికి ఎంతో మంది వచ్చారుగా, అందరూ గుర్తుంటారా? తను అలాంటిది కాదు. తన గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, మీరు మర్చిపోయారనుకుంటా. నాతో హాస్టల్లో ఉండేది కదా మాయా. సరే సరే చెప్పుంటావు, విషయం చెప్పు. తనిప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చింది. దీని లోపల పైన కొత్తగా వచ్చారు కదా, ఒక తండ్రి కూతురు, అది వాళ్లే. ఈ రోజు తను నన్ను కలవడానికి వచ్చింది. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. నిజంగా ఈ రోజు నేను చాలా రిలాక్స్ కొన్నాను. అప్పుడు కూడా అంతే, తనతో మాట్లాడుతూ ఉంటే మనం అసలు మానాలనే మర్చిపోతాం. తను వెళ్ళిన తర్వాత నాకు కుక్ చేయాలనిపించింది, అందుకే ఇదంతా. తనతో మన విషయం గురించి చెప్పాను. అలాగంటే అంటే మన మధ్య ఉన్న అనే సమస్యల గురించి. మనోజ్, ఏ ఆలోచిస్తున్నావు? అదేంటంటే నేను ఇవాళ ఇంటికెళ్ళాను. నాన్న నన్ను బాగా తిట్టేశాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లానికి నేనే కారణం అన్నాడు. నాన్న అలా అన్నారా? లేదు, ఆలోచిస్తే నాకు కూడా అదే సరే అనిపిస్తుంది. ఆఖరణ లాస్ట్కి నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మనకు మాత్రం ఒక 2-3 రోజులు కావాలి భావన. దూరంగా, చాలా దూరంగా, వేరే ఎవరికీ చెప్పకుండా నేను ఒక సైకాట్రిస్ట్ చూడాలి. నీ ముందర నా ప్రాబ్లమ్స్ని ఒక డాక్టర్ దగ్గర షేర్ చేసుకోవాలి. సరేనా? ఇదేం ప్లేస్? నేను ఒక డాక్టర్ని చూడాలని చెప్పాను కదా, ఆయన మీకు ఈ డాక్టర్ ఎలా తెలుసు? నాకు కాదు, మా నాన్నకి. ఇంతకు ముందు ఈ డాక్టర్ కేసు తీసుకుంది మా నాన్నే. రా వెళదాం. మనం విడిగా కూర్చొని మాట్లాడుకుందామా, లేకపోతే అందరూ కూర్చుని మాట్లాడదాం డాక్టర్. నాకు తెలిసినంత వరకు భావన ఇంకో ప్రపంచంలో ఉంది.
ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి భావన ఎవరిని అలో చేయడం లేదు. అక్కడి నుంచి చూస్తూ భావన మనోజ్కి ఎన్నో సంబంధాలు ఉన్నాయనుకుంటోంది. Am I right? అటువంటి ఆలోచనలు రాకముందే, మనోజ్ కొన్ని విషయాలు భావనకి చెప్పకుండా దాస్తున్నాడు అనే ఉద్దేశం రాకముందే ఫిజికల్గా ఏమైనా ఫీల్ అవుతుందా? చాలా దారుణమైన తలనొప్పి, తల తిరగడం, భయం. అయితే ఇక్కడికి తీసుకురావడానికేనా ఈ ఔటింగ్ సెలబ్రేషన్స్? కాదు భావన, నేను చెప్పేది ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ ని కలుస్తున్నామంటే డైరెక్ట్ గా నాతో చెప్పొచ్చు కదా. ఇన్ని డ్రామాలు వేయడం అవసరమా? యూర్ బ్రిలియంట్ యాక్టర్. భావన, నిన్ను రోగిలా అనుకుని మాట్లాడడం లేదు. డాక్టర్ ప్లీజ్, మీ మీదున్న పూర్తి నమ్మకం ఈ రోజుతో పోయింది. మీరొక తెలివైన నక్క అని నాకు బాగా తెలుసు, కానీ మీరొక జిత్తుల మరి నక్క. యూర్ రియల్ చీట్. భావన, భావన ప్లీజ్. మనోజ్ ఇదంతా చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నావు? అతని చెడు ప్రవర్తన గురించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను. అడ్వకేట్ శ్రీధర్ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకునే వల్ల నువ్వు చెప్పిన విషయం కాదనరని మనోజ్కి తెలుసు. ఆ కుటుంబంలో తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక దారే ఉంది. నిన్నొక మానసిక రోగిలాగా అసహ్యం చేస్తున్నారు. మగవాళ్ళకి వాళ్ళు తప్పైన సంబంధాలు ఫ్రెండ్స్ తో కూర్చుని కాఫీ తాగేటప్పుడు షేర్ చేస్తున్న ఒక స్నాక్స్ లాగే. అప్పుడు వైఫ్లు కూడా గేమ్ ఆడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మనెందుకు చేయకూడదు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల కుదరదు. ఐ కెనాట్. ఇక్కడ చూడు, అలా కావాలని ఎవరు చెప్పారు? అలాంటి ఒక సంబంధం ఉందని మనోజ్ నమ్మాలి. అది సొసైటీలో కేవలమైన ఇమేజ్ ఉండేవాళ్ళైతే దాంతో మనోజ్ నీకు సరెండర్ అయిపోతాడు. దాంతో పాటు తన ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అదే మగవాళ్ళ సైకాలజీ. ఏం లేదు. నేను వెళ్తున్నాను. ఈ బుక్ నువ్వు చదివావా? రీడ్ ఇట్. యు లైక్ ఇట్. రేపు నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కొంచెం లేట్ అవుతుంది. 11 o'clock ముందు వస్తావు కదా? ష్యూర్. పద. ఈవిని వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒక వైన్ షాప్కి వెళ్ళి కూర్చుండిపోక. సార్, నేను ఆపేశాను. అవునవును. నా మొబైల్ ఇక్కడెక్కడో. అదిగో ఇక్కడ ఉంది. పొద్దున్నే లేట్ అవ్వకుండా రా. బాయ్. Sadness came down on me again, and it never left me. It makes me sick to think of those days. Nobody takes me out anymore. I just stay here stewing in my own shit. I'm sick of it. I'm sick of it. Sick. 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 ప్రీతి, సేఫ్గా వెళ్ళి చేరావుగా? లేదు, వెళ్లేదారులు ఎక్కడైనా కారు ఆపేసి తనిగా వెళ్ళాడేంటి?
ఇంకా నీ కాల్ రాలేదని టెన్షన్ పడుతున్నాను నేను. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. రేపు కంగారు పడుతూ ఏం రాక మున్సిపల్ కేసు ఎలాగో వాయిదా తీసుకోవాలి. అది నేను చూస్తాలే. నాన్న విషయమే కదా, అది జరగని. మా లైఫ్ గురించి చెప్పకుండా ఉంటేనే బెటర్. తన ఎప్పుడూ తన లోకంలోనే ఉంటుందిలే. నీతో స్పెండ్ చేసే ఈ క్షణాలు మాత్రమే నాకున్న ఒకే ఒక సంతోషం. ఇటువంటి సేమ్ కేసు ఒకటి మెడ్రాస్ హైకోర్టులో తీర్పయింది. నేను దాని కాపీ ఒకటి మెయిల్ చేస్తాను. అది నువ్వు ఉంచుకొని నువ్వు డీటెయిల్గా ప్రిపేర్ అవ్వు. ప్రీతి, నీ కాల్ రాలేదని టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడే కొంచెం నెమ్మదిగా ఉంది. తన ఎప్పుడూ తన లోకంలోనే ఉంటుంది కదా. నీతో స్పెండ్ చేసే ఈ క్షణాలే నాకున్న ఒకే ఒక సంతోషం. రాజన్, మీకు లెటర్ వచ్చింది. లెటరా? ఏదైనా సమ్మన్ అయి ఉంటుంది సార్. లేదు, ఇది మామూలు లెటరే. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ప్రియమైన రాజన్కి, నేను ఎవరనేది మీకు తెలియదు, కానీ మీరెవరనేది నాకు బాగా తెలుసు. ఒక హత్య కేసులో మాటుకున్న ఒక హంతకుడివి, హత్య కేసులో జామీను కోసం ఎదురు చూస్తున్న ఒక విచారణ ఖైదీవి. కానీ ఈ రెండు మీ మీదున్న అభిమానాన్ని మరియు ప్రేమని. ఎవరయ్యా అది? ఎవరి లెటర్ అది? అమ్మా, లేదు, మా పెద్దమ్మల కొడుకుది. ఏ విషయం అంట? వాడి చివరి కర్మకి రమ్మన్నాడు. తన అంతిమ క్రియలకి తనే పిలిచాడా నిన్ను? లేదు, చివరి కర్మ మామయ్యది. మామయ్య ఒంటికి లేదు, నాకు వస్తుంది ఒంటేలు అర్జెంటుగా. చాలా ఏళ్ళు నేను మీ నీడలాగే మీ వెంటే ఉన్నాను, కానీ మీరది గమనించలేకపోయారు. ప్రియమైన రాజా, నాకు అలా పిలవడమే ఇష్టం. ఒకరు మనల్ని చాలా ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది. ఒకరిని మనం చాలా ఇష్టపడగలిగితే మనం ధైర్యంగా మారుతాం. మీరు బలశాలి కావాలి, ధైర్యశాలి కావాలి, జామీన్ దొరికి బయటికి రావాలి. ఇంతకుముందు దావీద్ విజయవ దగ్గర నేను చెప్పింది మీతో చెప్పనా? ప్రేమ నిప్పుని పెంచాలంటే రోజులు మనసులాగా మారాలి. మిమ్మల్ని కలవాలన్న ఆశతో మాయ. ఏంటి జిది? ఏంటి అదే? ఏదో అద్భుత దీపం చూస్తున్నట్టుగా చాలాసేపు దాన్నే చూస్తూ కూర్చుని ఉన్నా. ఇంత ఆలోచించటానికి ఏముందే? అదేంటంటే, నాకు ఇలాంటి ఒక లెటర్ ఎవరు పంపిస్తారు? నీకు చాలా జట్టుల్లో చాలా సెటప్లు ఉన్నాయిగా. అది డైలీ సెటిల్ చేసే విషయమే కదరా. ఏనా వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయిగా ఉద్దేశం ఉండి ఉండొచ్చు కదా. ఇది ఆడవాళ్ళ విషయం కదా, కూర్చొని కొంచెం ఆలోచించు. చూడండి, నన్ను గిని మీరు చిన్నగా చేస్తారంటే నేను మా నోరు రాయి సువ్వ ఏదైనా అవటానికి సిద్ధమే. ప్రేమ అనేది ఎగిరిపడే చేపలాంటిది. నాకు బొచ్చు చేపైనా సరే, వంజల చేపైనా సరే, నాకన్నీ ఒకటే. అయ్యా, ఇదిగో. నిజంగానే నాకు ప్రేమ వచ్చిందంటే డబ్బులు ఎంత ఇచ్చారని లెక్క చూడను. ఎంత చిన్నవాళ్ళైనా నాకేం ఇబ్బంది ఉండదు. మాయా బంగారం, నువ్వెవరు అసలుకి? అరే రావయ్యా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఏంట్రా మొహం ఎత్తి చూడట్లేదు? ఆయన సిగ్గుపడుతున్నాడు వకీల్ గారు. సిగ్గా? వీడికా? ఎందుకు? ప్రేమ
ఊరికే ఉండండి సార్. సార్ ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు సార్. జీవితాంతం ఇక్కడే ఉండిపోతానని కొంచెం కంట్రోల్ మిస్ అయింది అంతే. అదంతా వదిలేరా, నేను ఎప్పుడో మర్చిపోయా. సార్ నాకు జామీన్ దొరుకుతుంది కదా? చూద్దాం. ప్రాసిక్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఎదిరిస్తారు, కానీ మనం కొంచెం ప్రయత్నిద్దాం. ముందుగా ఇందులో ఒక సైన్ చేయి. ఇదిగో, అదిగో అదిగో ఇక్కడే కదా సార్? ఇదిగో చూడండి సార్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు వెయిట్ చేసేదానికి ఒక కారణం ఉంది సార్. ఏమైనా సరే ఈ జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కొత్త రాజన్గానే బయటకు వస్తాను. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. నీకు ఏదో అయిపోయిందిరా, ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు కదా, అందుకే. నేను ఇప్పుడు ఒక ఊహాలోకంలో ఉన్నాను సార్. జీవితంలో నన్ను కూడా ఇష్టపడడానికి ఒకరు ఉన్నారని తెలుసుకున్నాను సార్. చాలా మంచిది. జీవిత పయనానికి అటువంటి ఉద్దేశాలు మంచివే. అవును, ఎవరయ్యా అటువంటి మనిషి? మాయా. మాయానా? పేరు మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసు. మన గురించి తెలుసుకుని మన మీద ప్రేమ చూపించేది అది భాగ్యమే కదా సార్? అవునవును, పెద్ద భాగ్యమే. బయట సంతోషంగా ఉన్నారని మనం అనుకునే చాలా మంది అటువంటి సంతోషం లేని వాళ్ళేరా. ఇక మాట నేను సరైపోతాను సార్. తను ఒకే ఒక లెటరే పంపించింది నాకు. లెటర్లు అయ్యి వస్తున్నాయా? ఏది ఇటీవు? నేను ఎవరికది చూపించను. జీవితంలో మనకంటూ ఒక రహస్యం లేదంటే బ్రతికి ఏం అర్థం ఉంది సార్? ఆ లెటర్లో చివరిగా ఏం చెప్పిందంటే, పిఎస్ అని ఒకటి రాసింది చూడండి. మెచ్యూరిటీ లేకుండా ప్రేమించే వాళ్ళు చెప్తారు ఐ లవ్ యూ బికాస్ ఐ నీడ్ యూ అని. మెచ్యూరిటీ అయిన తర్వాత ప్రేమించే వాళ్ళు చెబుతారు ఐ నీడ్ యూ బికాస్ ఐ లవ్ యూ అని. ఐ నీడ్ యూ రాజన్, ఐ నీడ్ యూ. ఓహ్, నాకేం చేయాలో తెలియట్లేదు సార్. తన భాషలో చెప్పాలంటే మట్టి రవ్వలాగా చిన్నదైపోయాను సార్. నన్ను కొంచెం త్వరగా తీసుకొచ్చేది సార్ బయటికి. ఆ తర్వాత ఎలానా తనని కనిపెట్టేయాలి. మీరు నాకు ఒక లైఫ్ ఇచ్చారంటే నా లైఫ్ మొత్తం మీకు రుణపడి ఉంటాను సార్. మీ సపోర్ట్ నాకు కావాలి. నేనుంటాన్రా నీతోనే. ఆల్ ద బెస్ట్. చెయ్యిటివ్ కొట్టు. భావన, చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు, ఏమైంది? ఊరికే. ఇవాళ ఒక కామెడీ తెలుసా? ఆ విలాసిని మర్డర్ కేసు అక్కిస్టు రాజా ఉన్నాడు కదా, వాడు జామీన్ మూవ్ చేసే విషయంగా నేను వాడిని చూడటానికి జైలుకి వెళ్ళాను. వాడు మనిషి కంప్లీట్ గా మారిపోయాడు. వాడికి ఏదో ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ పంపించింది. తర్వాత వాడిప్పుడు వేరే లోకంలో ఉన్నాడు. జామీన్ దొరికి బయటికి రాగానే ముందు ఆవిడ్నే చూస్తాను నేను అంటున్నాడు. వాడికి ఆ అమ్మాయి మీద ఒక పిచ్చెక్కిన ప్రేమ. చాలా వెరైటీగా ఉంది కదా. ఒకే సమయంలో చాలా మందితో సంబంధం పెట్టుకోవడం కన్నా ఇది మంచిది కదా, ఒకరిని పిచ్చిగా ప్రేమించడం. ఏంటి, కరెక్టే కదా? సరేలే, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పుడు ఒకటో బాను కరెక్ట్ గానే వెళ్ళి చేరింది. ఇప్పుడు మన ఆట సీరియస్ గా మొదలు పెడదాం, అంతే కదా? కానీ మాయా, నేను దోషిలా అనిపిస్తోంది. ఏదేమైనా నేను మనోజ్ని మోసం చేస్తున్నాను. అప్పుడు మనోజ్ ఇన్ని రోజులుగా ఏమారుస్తుంది? నాకు తెలీదు. ఏదో ఒక రోజు మనోజ్కి తెలిసినప్పుడు నేను ఇదంతా ఎలా ఫేస్ చేస్తాను? అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే కదా, మనోజ్ ఒక తప్పైన విషయం తెలిసేటప్పుడు నువ్వు ఎంత బాధపడావో అప్పుడే ఆ మనిషికి అర్థం అవుతుంది. కానీ ఆ రోజు మనోజ్ నన్ను నిజంగా ద్వేషిస్తారు కదా. కానీ అలా మనోజ్ని పూర్తిగా దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఒకే టైంలో కోల్పోతావని ఎవరు చెప్పారు? ఇన్ని రోజులుగా నీతో చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. ఇకపైన సిన్సియర్గాను ట్రాన్స్పరెంట్గాను నేను ఇష్టపడడం మొదలెడతాడు. నిజంగానా? ఏం డౌట్గా ఉందా? లేదు, నువ్వు చెప్తే లేదు. అందువల్ల ఈ కన్ఫ్యూషన్స్ అన్ని కొంచెం పక్కన పెడదాం. నువ్వు రాసింది ఎవరో ఒకళ్ళు చదువుకుంటూ తన లవర్ని ఊహించుకుంటూ ఆలోచిస్తుంటే ఎంజాయ్మెంట్ గా ఉంది కదా. ఫస్ట్ ఎంజాయ్మెంట్, దాన్నే ఊహిస్తూ ఆనందపడతావు.
అదే చాలు అన్నట్టు సంతోషపడతావు. అదే గ్రాడ్యువల్ గ్రోత్. దేంది? ఇప్పుడు నువ్వు ఒక విత్తనం వేసి అది గ్రోత్ అయ్యి ఒక పువ్వు పూసి ఆ పువ్వు పూసంలో ఒక ఆనందం ఉందే, అదే గ్రోత్ ఆఫ్ లవ్. రాజన్ చేసిన తప్పులు నిరూపించడానికి ఇంకా సాక్షుల్ని విచారించడానికి ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఈ కోర్టు అనుమతిస్తోంది. కానీ ఆ కారణం వల్ల విచారించడం అయ్యే వరకు ఒకరిని జైల్లో పెట్టడం హ్యూమన్ రైట్స్ కోడ్కి వ్యతిరేకంగా ఉంది. అందుకే రాజన్ కి ఈ కోర్ట్ ఇప్పుడు కండిషనల్ బెయిల్ ఇస్తోంది. ఎవరయ్యా అది? నేనే లిబి, రాజన్ బామర్దినే, రాజన్ బావనే. ఒక 3,000 రూపాయలు ఫైన్ కట్టు. కోర్టు అయ్యే వరకు చేతులు కట్టుకుని ఉడితేనే కూర్చోవాలి. ఇటు చూడు, ఇప్పుడు జామీన్ మాత్రమే దొరికింది. బయటకు వచ్చి ఏ ప్రాబ్లమ్స్ చేయకూడదు. సార్ అలాంటి పనులనే ఆపేస్తాను సార్ నేను. మంచి. ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంది కదా, ఇప్పటి వరకు జీవితం తప్పైందని ఒక అమ్మాయి నేర్పించింది కదా, ఎలా నా అమ్మాయిని ఖచ్చితంగా కనిపెట్టాలి. ఏది ఆ లెటరా? మీరు ఆఫీస్కి వెళ్ళి ఇతను ఎంత ఇవ్వాల బ్యాలెన్స్ చూడండి, వెళ్ళండి. ఆ లెటర్స్ అన్ని ఇంకా వస్తున్నాయరా? రోజు వస్తూనే ఉంది. ఇప్పుడు మొత్తం 6 లెటర్లు నా దగ్గర. ఇదేదో బాగుందే. ఆవిడ గురించి డీటెయిల్స్ ఏదైనా తెలుసా? వచ్చిన లెటర్ చూస్తే పెళ్ళైన అమ్మాయిలా ఉంది, కానీ అదేం తప్పులేదు సార్. నేను కూడా ఫ్రెష్ పీస్ కాదు కదా. అదే. తర్వాత నువ్వు తన గురించి విచారించుతూ తన చుట్టూ తిరగటం వాళ్ళ ఆయనకి తెలిస్తే కొత్త ప్రాబ్లం అవుతుంది. సమస్య ఉంది సార్. సమస్య వాడైతే వాడిని లేకుండా చేస్తాను. తర్వాత కేసే కదా, అది మీరు చూసుకుంటారు. ఏంటి సార్ నువ్వు సీరియస్ గానే చెప్తున్నావు? అయితే నేనేం చేయాలి సార్, మీరే చెప్పండి. ఇప్పుడే నీకు జామీన్ దొరికింది, నువ్వు వేరే ప్రాబ్లమ్స్ ఏది చేయకూడదు. నువ్వు ఒకవేళ తనని మొట్టమొదటిసారి చూసేటప్పుడు తను నీకు బాగా నచ్చిందంటే చెయ్యి పట్టుకొని లాక్కరారా, నీకు డివోర్స్ నేను ఇప్పిస్తాను రా. అలాగే ఒక రూట్ ఉంది కదా. ఏమనుకున్నావు? వరలేదు కదా సార్, ఆలోచన తట్టలేదు సార్ నాకు. నేను కనిపెట్టిన వెంటనే మీకే ఫోన్ చేస్తాను. నేను తర్వాత తిన్నగా తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతాను. మిగతా విషయాలంతా మీరే చూసుకోవాలి. ఓకే. త్వరలోనే ఆ చెత్తనాయాల దగ్గర నుంచి తనకి విడుదల దొరికి నీ భార్యగా తను బతకాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గుడ్ సార్. అయ్యో, చాలా సంవత్సరాలు నాకు కలిగిన బాధ వల్ల నేను వారిని వశీకరించి రప్పించాను. అంత త్వరగా నా బందీ నుంచి విడిపోయి వెళ్లడానికి నేను ఒప్పుకుంటానా? తను కోపంగా చూసి తన కళ్ళని చూడలేక అతను కష్టపడ్డాడు. దేవి మాట్లాడుతూనే ఉంది. ఒకటి తెలుసుకోండి, మిమ్మల్ని కట్టడి చేసేది నేనే. నా చేతిలో ఉన్న 5 వేళ్లే. గట్టిగా కడితే ముడి విప్పుకోలేక మీరు బయటికి కూడా వెళ్లలేరు. ఆ విధంగా నేను ఎప్పటికీ చెయ్యను. మీకు నన్ను అలా పిలవడం అంటే ఇష్టమని నాకు తెలుసు. నేను లోపలికి రావచ్చా? అయినా నేను ఇంకా ఎందుకు పర్మిషన్ తీసుకోవడం? నా హస్బెండ్ ఇప్పుడు లేరు. అయితే నేను నిన్ను చూడడం కోసమే వచ్చాను. అవును, ఇంటికొచ్చిన మనిషిని కూర్చోమని కూడా అనువా? రాజ్ ప్లీజ్, ఇక్కడ ఎవరు లేరు, మీరు బయటకు వెళ్ళండి. బాలే బాగుంది. తీసుకొచ్చిన తర్వాత కూడా బయటికి వెళ్ళాలా? ఏంటి మీరనేది? దావీదు బక్షేబీలో చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ ఒకరిని తగ్గించిందంటే నేను ఎలా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. రాజ్, నేను ఎస్, అనుమానమే అక్కర్లేదు. మీరు లెటర్ పంపించిన రాజునే నేను. మీరు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడని లెటర్ని చూసి ప్రేమిస్తున్న రాజుని. రాజు మీనన్. అదంతా ఒప్పుకుంటాను, కానీ అసలు ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడికి మీరు రాకుండా ఉండాల్సింది. ఇక్కడికి రమ్మని నేను పిలిచానా? లేదు కదా. ప్లీజ్, నా హస్బెండ్ ఇక్కడికి వచ్చేలోపు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అయ్యో,
మనోజ్ వచ్చేసారు. వెళ్ళు, వెళ్ళి తలుపు తెరువు. భావన, రాజ్ ప్లీజ్ ప్లీజ్. కూల్, భయపడకు, ఏమీ కాదు. భావన, భావన, భావన తలుపు తెరు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేనా? లేదు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నాకు బయట వినపడింది. అదంతా ఏం లేదు, ఊరికే బుక్ చదువుతున్నాను. ఇంత సౌండ్ గానా? మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, నేను భోజనం సిద్ధం చేస్తాను. పదండి. మాయా, రాజ్ రాజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నా జీవితం నాశనం చేయకండి రాజ్. హే, నువ్వెందుకు భయపడుతున్నావు? మీ హస్బెండ్తో నేను మాట్లాడతాను. నువ్వు రాజ్ ప్లీజ్. మనోజ్కి ఇదంతా తెలియదు. ప్లీజ్ రాజ్, నా మీద కాస్తైనా ప్రేమ ఉంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీరెప్పుడు నాలోనే ఉంటారు, కానీ దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ఎందుకంటే నా మనసులో ఉన్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నో రాజ్, నో రాజ్ ప్లీజ్ వద్దు. ఓకే ఓకే, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నేను ఇంకో రోజు వస్తాను. వెళ్ళొస్తాను. ఒకడు ఒంటరిగా మాట్లాడుకుంటున్నాడు అంటే అదేమీ పెద్ద సీరియస్ విషయం కాదు. మనలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ పక్కనే ఎవరో ఉన్నట్లు బిహేవ్ చేసేటప్పుడే తను చెప్పేదంతా మన ఎవరికంటికి తెలియనట్లుగా ఒకళ్ళు ప్రశ్న అడుగుతుంటే బదులు చెప్పేటట్టుగా ఉంటే ఎలాగా? నిజంగా డాక్టర్, ఆ సమయంలో ఎలాగుంటుందంటే ఒక మోనో యాక్ట్ చేస్తున్నట్లే భావన బిహేవియర్. ఆ తరువాత అస్సలు ఏం తెలియనట్లు అటువంటి ఒక విషయం జరగనట్లుగానే ఉంటుంది. ఒకసారి తనకే తెలియకుండా ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ డాక్టర్ ముందు తనకే ట్రీట్మెంట్ చేయబోతున్నామని తెలిసినాక తను చాలా వైలెంట్గా వెళ్ళిపోయింది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఎన్ని రోజులే ఉంటుంది? నా కూతురు చనిపోయిన తర్వాత. ఆ తర్వాత మీ భార్య ఎప్పుడు ఇంతేనా? లేదు డాక్టర్, ఇంతకు ముందంతా తను ఎవరితో మాట్లాడేది కాదు. ఎప్పుడన్నా తను ఫోన్లో మాట్లాడుతుందంటే తన బెస్ట్ ఫ్రెండ్తో మాత్రమే. అప్పుడు మాత్రమే తను కొంచెం సంతోషంగా ఉండటం చూసేవాడిని. పోయే కొద్దీ ఆ కాలు కూడా రావట్లేదు. ఓకే, ఏమిటో చూద్దాం. ఈ రోజు నుంచి ఏమీ జరగనట్టుగా మీ వైఫ్తో మీరు బిహేవ్ చేయండి. ఐ మీన్, మీ ఇద్దరికి పెళ్ళైన కొత్తలో మీరు ఎంత ప్రేమగా ఆప్యాయంగా మీ భార్యతో ఉండేవారో అదే విధమైన ఇంటెన్సిటీతో ఇప్పుడు కూడా ఉండండి. ఆ తర్వాత చూద్దాం. అతి త్వరలో మన ముగ్గురు మీట్ అయ్యేలాగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేయండి. నన్ను ఒక డాక్టర్గా కాదు, ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయండి. ఇందులో కూడా ఉందే. ఏవండి, ఈ రోజు సవారీ వెళ్ళటం లేదా? పనికి వెళ్ళలేదంటే ఆటో తుప్పు పడుతుంది. అక్కడ చూడు. ఎవరికేం తెలుసు? ఇలా చూడు, ఎప్పటి నుంచో ఏమిటో వెతుకుతున్నావు. నువ్వేమైనా PhD టెస్ట్ రాస్తావా? బామర్ది, ఇందులో 3 చోట్ల బాల్కనీ చెప్పుంది. అలాగా? ఒక లైన్ ఏంటో తెలుసా? ఇంట్లో ఏ పని చేయనప్పుడు ఫ్లాట్ లో ఉన్న బాల్కనీకి వెళ్ళి ఊరికే ఆకాశాన్ని చూసుకుని నిలబడతాను. అద్భుతమైన లైన్ చూసావా బావా? అయితే వాడు ఎక్కడో ఫ్లాట్ లోనే కదా ఉన్నట్టు. అవును, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నారు? బామ్మది చెప్పింది నిజమే. ఒక హత్య కేసే ఇంకా అవ్వలేదు, అంతలోకి ఇంకోట. అసలు నీకు ఏమైందో నాకు తెలియదు. ఏయ్, ఇది బావను వెతుక్కుంటూ వచ్చిన కేసు. బావను ప్రేమించే ఒక అమ్మాయి. తన అడ్రస్ ఉందా ఇందులో? లేదే. అయితే అంతా మోసమే అనుకుంటా. అది భయంలో అయితే రాసి ఉంటుంది. వాళ్ళ అడ్రస్ బావ వెతుక్కుంటూ వెళితే భార్యాభర్తలు ఇరుక్కుపోతారుగా. నువ్వు వెళ్తావా? ఓరి దేవుడా, అయితే తను సెకండ్ హ్యాండా? అయితే ఈయన కూడా అంతే కదా. రాజా చెప్తున్నా ఇదొద్దు. నువ్వు నోరు మూసుకొని ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు. నా అనుమానం ఇతనికి పిచ్చెక్కిందా అని. మీకు తెలుసా, కొన్నిసార్లు నేను పిచ్చిదాన్లా, ఇంకొన్ని సమయాల్లో అమాయకురాల్లా ఉంటాను. నిజమే, ప్రేమ మనల్ని అలాగే మారుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. ప్రేమ ఒకడిని పిచ్చోడుగాను పనికిరానోడిని చేసేసింది. అప్పుడు మధ్యాహ్నపు ఎండ చంద్రుడిలా కనపడుతుంది. రాత్రులు తెల్లవారులాగా సంతోషంగా ఉంటుంది. ఎంత జనం ఉన్నా కూడా మనం ఒక్కడే ఉన్నట్టుంటుంది. బాగా సంతోషంగా జీవించిన ఓ మనిషి ఇప్పుడు ఎలా అయిపోయారో చూసావా? వాడి ప్రేమ లేఖలు. ఇప్పుడు నేను ఏం చేశానో చూడు. బావా అక్కడ చూడు, నీ లెటర్లన్నీ తీసుకుపోతుంది. వాడి ముసలి ప్రేమ అన్నిటినీ తగలబెడతాను. నేను ఎవరినో చూపిస్తాను. వెళ్ళమని చెప్తున్నా వెళ్ళా. బావ కళ అంతా నాశనమైంది. ఏంటి ఆ విషయం? ఓ లెటర్ వచ్చి బావా నీకొచ్చిన లెటర్ ఇది. ఒకవేళ తనే అయ్యి ఉండొచ్చు. ఇదిగో పట్టుకో. ప్రియమైన రాజాకు నన్ను క్షమించండి. ఇది నేను మీకు రాస్తున్న ఆఖరి లేఖ. చాలాసార్లు నాకు నా భర్త మీద చాలా కోపం వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆయన నన్ను వదిలి వెళ్ళకూడదని మనసారా అనుకున్నాను. మీరికపై నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఆశపడకండి. గుడ్ బై, మాయా. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, నీ మీద నా ప్రేమ. ఇది పరిస్థితి. మీరే చెప్పండి, ఇలాంటి ఒక లెటర్ రాయాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా సార్. మీరు ఒక పెద్ద అడ్వకేటే కదా, దీనికి సమాధానం చెప్పండి. అదేంటంటే మీరు ఆలోచించి ఏం కష్టపడక్కర్లా, అది నేనే చెప్తాను. దీని వెనక వేరే ఎవరో ఉన్నారు. ఎవరు? ఇంకెవరు, ఆ యదవ దాని మొగుడు. అలాగని దీంట్లో రాసిందా? సార్ ఎందుకని అలా రాయాలి? ఇవన్నీ ఆలోచించి కనిపెట్టేంతగా నాకు బుర్ర ఉంది. ఏనుగని, గుర్రం అని, తేనెని ఇవన్నీ చెప్పిన అమ్మాయి ఇప్పుడు నువ్వు రాయి రప్ప ఇనుమంటుందంటే దీని వెనక వాడు తప్ప ఇంకెవరుంటారు? మరి వాడిని లేకుంటే చేస్తే ఏంటి సార్? ఆ కేసుని మీరు వాదాడిస్తే చాలు. మీరేంటి సార్ నవ్వుతూనే ఉంటున్నారు? నేను సీరియస్ గా చెప్తున్నాను సార్. ఆ అమ్మాయికి వాడికి అసలు ఏ మ్యాచింగ్ లేదు. అది నీకెలా తెలుసురా? అది ఆడి గురించి కొంచెం అలా చెప్పిందిలేండి. ఆ అమ్మాయి బాగా బుక్స్ అంతా చదువుకునే రకమే సార్. అమ్మాయి రాసే లెటర్లన్నీ అలా కవితల్లాగా ఉంటాయి సార్. తన ఇంత తెలివిగల అయింది తన తాత దగ్గర నుంచే సార్. ఆయన కూడా సాధారణమైన మనిషి కాదు, చాలా ఫేమస్ అయిన ఆయన. ఆయన చనిపోయిన తర్వాత ఆ బుక్స్ అంతా ఈ అమ్మాయి దగ్గర ఇచ్చేశారు. అన్ని బుక్స్ ఒకే చోట పెట్టాలంటే ఆ ఫ్లాట్ లో దానికి ఒక రూమ్ అయినా ఉండాలి. కానీ దాని మొగుడు ఆఫీస్ అవుతే రియల్ ఎస్టేట్ అనే ఒకే ఒక ఆలోచన మాత్రమే. నిజంగానే నేను ఒక రౌడీనే సార్. అలాంటి నా మీదే తనకు ప్రేమ వచ్చిందంటే తన మొగుడు ఎంత దుర్మార్గుడై ఉంటాడు మీరే ఆలోచించి చూడండి సార్. వాడికి అమ్మాయి మీద ఏం ప్రేమ లేదు. ఉన్న ఒకే ఒక పిల్లోడు చనిపోవడానికి కూడా వాడే కారణం. నువ్వెలా తెలుసు వాళ్ళకి? అది ఒక సస్పెన్స్, నేరుగా కలిసినప్పుడు చెప్తానని చెప్పారు సార్. ఇప్పటి వరకు రాసిన 6 లెటర్లో నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పిన అమ్మాయి చివరి లెటర్లో నీ గురించి ఆలోచనే లేదని చెప్తుందంటే దాని వెనక ఏదో ఉన్నట్టే కదా సార్. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను సార్, తను మాత్రం ఒక మాట అనిందంటే వాడిని చంపైనా సరే నేను తనని పెళ్లి చేసుకుంటాను. తన కోసం నేను అన్ని మార్చుకున్నాను సార్. ఇక మాట నేను అసలు మారలేను సార్. ఇప్పుడు ఈ లెటర్ నా దగ్గర ఉండటంలో నీకు ప్రాబ్లం లేదు సార్. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఈ లెటర్ మాత్రమే. మిగతా అన్ని నా చెల్లెలు తగలబెట్టి చూడు. నేను నీ అడ్వకేట్ కదా, నువ్వు నన్ను చూసి భయపడలేదు. లేదు అలాగే చేయలేదు సార్. సార్ ఇచ్చేయండి సార్. నువ్వు రేపొద్దున మన ఆఫీస్కి వచ్చి మనం అక్కడ పెట్టి దీనికి ఒక దారి. నిజంగానే కదా సార్? ఖచ్చితంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ముదిరిపోయిన పరిస్థితులు, ఒంటరిగా ఉండడం వల్ల పుస్తకాలే ఆమె ప్రపంచం అయింది. అందువల్లే ఆమె అలా ఆలోచిస్తోంది. అదీగాక మీ బిడ్డ మరణానికి మీరే కారణమనే తలంపు కూడా. ఆవిడ ఈ విధమైన బిహేవియర్కి ఇలాంటి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అవన్నీ ఒకే రోజు పుట్టినవి కాదు, చాలా రోజులుగా గ్రాడ్యువల్గా పెరుగుతున్నవి. ఆ చేంజెస్ కూడా మీరు కనిపెట్టలేకపోయారు అంటే నేను ఏం చెప్పగలను? తను ఎప్పుడూ తన లోకంలోనే బతుకుతూ ఉంటుంది డాక్టర్. తనకి అదే సంతోషం అని అలాగే ఉండని వదిలేశాను డాక్టర్. ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ ఒక ప్రపంచం ఉంటుందని తెలుసుకోండి. అదీగాకుండా ఒకరి భావాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడే కుటుంబం అనే మాటకి అర్థం ఉంటుంది. కనిపించని వ్యక్తులతో భావన మాట్లాడుతోంది అని మీరు చెబుతున్నప్పుడు ఆవిడ మనసులో ఉండే ఒక మనిషిని ఎదురుగా చూస్తోందన్నమాట. దట్ మీన్స్ ఏ విజువల్ హాలుసినేషన్. కిషోపానిక్ వల్ల బాధపడే ఇలాంటి రోగుల్ని నేను చాలా మందిని చూశాను. అలాగంటే అంటే వాళ్ళు చూడగలిగే ఒక ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు, వాళ్లతో మాట్లాడగలిగే క్యారెక్టర్స్ ని. అప్పుడు తను ఆ రాజాకి రాసిన లెటర్ అది ఆమె మనసులో ఉండే కల్పితమైన రూపానికి మనసు కనిపెట్టిన ఒక లాజిక్ కు సపోర్టుగా ఉంటుంది. మీ మీద ఉండే కోపము, మొండితనం లేదు మీకు ఉంది అని ఆమె అనుమానపడే మిగతా సంబంధాల మీద పగ తీర్చుకోవడం కూడా అయ్యుండొచ్చు. దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ ని మనం కనిపెట్టాలి అంటే నాకు భావనతో ఒక కన్సల్టేషన్ కావాలి. ఇకపై ఆమె అదృశ్య వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నేను లేని సమయంలో ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అని మీరు అడగాలి. Let's see how she reacts. హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళి ఇంకో రోజు రా. ఇలా చూడు, ఇక్కడ వెయిట్ చేసి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎప్పుడొస్తామో చెప్పలేదని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. మరి నువ్వెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? హే, నేను నా సొంత కాలు మీద నిలబడతానంటే మీకెందుకు అంత కష్టం? మీరు మీ పని చూడండి. ఏంట్రా ఇది పెద్ద పోరైపోయింది. ఇతన్ని ఇక్కడనే ఉండని. ప్రీతి, ఇతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించమని సార్ చెప్పారు. ఎందుకు? ఏమో, ఫీజు ఇవ్వలేదనుకుంటా. అప్పుడు పట్టుకునే కదా తీరాలి. ఒకవేళ అలా అన్నారా? సార్ వస్తున్నారు, స్ట్రైట్ గా వెళ్ళి అడుగు. సార్ నమస్తే. ఇతన్ని పంపించమన్నారా, ఇక్కడే ఉంచమన్నారా? నాకు అనుమానం లేదు సార్, ఆపమంటారు అంతే కదా సార్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? మనిషి ఎవరైనా తెలిసిందా? వెనకాల ఉన్న రూమ్ కు పంపించు. ఆయన ఏం చెప్పి వెళ్తున్నాడు? దొరికిందా? దొరికింది. నువ్వెందుకు ఇక్కడ? ఏదైనా కావాలంటే పిలుస్తాను, వెళ్ళు వెళ్ళు. రాజనికి ఈ అమ్మాయి ఎన్నాళ్ళుగా తెలుసు? నాకు కాదు సార్, ఆమెకి నేను చాలా రోజులుగా తెలుసు. నేను జైల్లో ఉన్నప్పుడే కదా ఆమె ఫస్ట్ లెటర్ నాకు దొరికింది. అదేంటంటే దాదాపుగా 1 నెల కదా. కానీ ఈ ప్రేమ విషయంలో 4 నెలలంతా లెక్కలో లేదు సార్. 10 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఈజీగా వదిలేసి వెళ్ళిపోతలేదా? ఇది ఒక ఫీలింగ్ సార్. ఇది నా బామర్జీ స్టైల్ చెప్పాలంటే ఒక రకంగా ఇది కష్టం కూడా. లేదు, అర్థం కాలేదే. అంటే నన్నెవరు ఇంతవరకు ఇలా ప్రేమించింది లేదు. కానీ ఆ అమ్మాయిని ప్రేమించడానికి తనకు ఒక మొగుడున్నాడుగా. కానీ అది నాకు ఒక సమస్య కాదే. తను వాడిని ప్రేమించకపోతే వాడు మాత్రం ప్రేమించి ఏం ప్రయోజనం సార్? తను ఒకడికి భార్యనే కదా మిస్టర్ రాజన్. ఎవరి పిల్ల అయితే నాకేంటి సార్? నేను చెప్పాను కదా, మనసులో పెద్ద గుడి కట్టి పూజ చేస్తున్నాను సార్. ఇక అది దింపలేను సార్. అదేంటంటే ఈ విషయం సీరియస్నెస్ నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఆ అమ్మాయి మొగుడు కోర్టులో ఒక కేసు ఫైల్ చేశాడు అనుకో, అప్పుడే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. అలా లోపలికి వెళ్ళకుండా ఉండడానికే కదా ఫీజు ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది. తను ప్రేమించేది నన్నే అని చెప్పి వాడిని కాదంటే కేసు అయిపోతుంది కదా సార్. ఏమైంది సార్? అదేం కాదులే. అదేంటంటే ఒకవేళ తను కామెడీ కోసం ఇదంతా చేసిందనుకో, అదే ఒక కామెడీ అయితే నేను దాన్ని చంపేస్తాను సార్. నిజంగానే సార్, నన్ను ఏమారుద్దాం అనుకుంటే ఖచ్చితంగా నేను చంపేస్తాను. అలాగైతే వెళ్ళి చంపరా, చంపరా, చంపేసి పోరా. సార్ మీరెందుకు సార్ టెన్షన్ అవుతున్నారు? దీనికి ఒక తీరు రావాలనే కదా లెటర్ మా దగ్గర తీసుకెళ్లారు మీరు. నా తీర్పని చెప్పేది ఇదేరా. ఇటువంటి అమ్మాయి నీకు అస్సలు తెలీదు. తను ఎవరిని కనిపెట్టడానికి నువ్వు ఇంకా అస్సలు తిరగనక్కర్లేదు. అవును, నువ్వేమో నాకు తండ్రివే అంటే నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నేను ప్రేమించేదే నీ పెళ్ళాం కాదు కదా. లేదని ఎవరు చెప్పారా? లేదు, నా ఫ్రెండ్ భార్యనేరా తను. అయితే ఈ విషయం చాలా సులువు అయిపోయింది. వాడిని పక్కన తప్పుకోమనండి, అయితే అంత మంచి జరిగింది. నిన్ను నేను సార్ వద్దు, మనలో ఒక కాంప్రమైజ్.
మీరు ఈ కేసు గురించి పట్టించుకోవద్దు, పక్క తప్పుకోండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఆ లెటర్ ఏంటి ఇవ్వండి. నేను లెటర్ ఇంట్లో పెట్టి మర్చిపోయాను. లెటర్ ఇంట్లో పెట్టారా? సార్ ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. సార్, సార్, ఇవ్వండి సార్, పట్టుకోండి సార్, లెటర్ చిరిగిపోతుంది సార్. సార్, సార్, చిరిగిపోతుంది సార్, వదలండి. సార్, ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇకపై ఈ విషయంలోకి వచ్చారనుకోండి, ఈ రాజన్ ఎవరు అనేది మీరు అప్పుడే తెలుసుకుంటారు. దగ్గరికి వచ్చారనుకో చంపేస్తాను. ఇప్పుడు మీరు చేస్తే చాలా చండాలమైన పని, కానీ నేను అలాంటి పనులన్నీ చేయను. ఎందుకన్నా తెలుసా, నేను తన కోసం మారిపోయాను, కానీ నాకు వేరే దారి లేదనుకోండి, ఈ రాజన్ పాత రాజన్ గా మారిపోతాడు. నాకు వేరే దారి లేదు. నన్ను కాదురా, లెటర్ పోయిందిరా, సగం లెటర్ వాడి దగ్గర ఉంది. ఇల్లు వద్దు సార్, వాడిని వెళ్ళనివ్వండి. ఎవడు పిల్లన్నో ఎవడో ప్రేమిస్తే మనకు వచ్చిన బాధ ఏంటి? సార్ సార్ రే ఆగమన్నాను కదా. వద్దు సార్, వెళ్ళిపోయాడు. చూడు, చిన్న ముక్కే ఉంది మన దగ్గర. పోతే పని ఉండి సార్, లోకల్ మనుషులు, మన వల్ల కాదు. అవును సార్, తను మీ ఏ ఫ్రెండ్ భార్య? అర్థమైందా? ఏ ఫ్రెండ్ భార్య తెలియలేదే. ఇలా నవ్వేలాగా ఇందులో అసలు ఏముందిరా? ఇది తెలుసుకోవాలంటే మైండ్లో మసాలా అనేది ఒకటి ఉండాలి. అరే, ఆ అమ్మాయి నిన్ను ఏమారుస్తూనే ఉంది. ఏమన్నావు? ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పావు? మాయా. నీ పేరు రాజనే కదా. రాజన్ అని పేరు పెట్టుకుని సురేష్ అని సంతకం చేస్తావా? లేదు. ఇక్కడ మాయా అని పేరు పెట్టుకుని భావన అని సంతకం చేసింది చూడు. ఒక విషయం మాత్రం తెలిసిపోయింది. ఒకటి తన పేరు భావన, లేదంటే నిజంగానే తన పేరు భావన అయి ఉండాలి. అందరూ పిలిచేది మాయా అయి ఉండొచ్చు. బావా, నా బుర్రలో ఏ ఆలోచన వస్తుందా అంటే, ఏమనిపిస్తుంది? ఆ అడ్వకేట్ భార్య యొక్క పేరు చెప్పు. ఎందుకు? లేదంటే ఒకవేళ ఈ భావనే తన భార్య అయి ఉంటే, మనం ఒకవేళ అటు నుంచి ఆలోచిస్తే. రే బామర్ది. ఏంటి బావా? సూపర్ రా బామర్ది. అలా గనక ఉందంటే ఆ అడ్వకేట్ ని నా చుట్టూ తిప్పుకుంటా. ఆ రోజు నిన్ను తలుచుకుని మాత్రమే నేను బాధపడ్డాను. ఇక అలా జరగదు. ఎప్పుడూ నీకోసమే ఉంటాను. కోపం మీద నేను నా బంగారాన్ని నన్ను ముట్టు సంబంధాలు పెట్టుకుంటే నన్ను నేనే ఆశయించుకుంటున్నాను. నా దగ్గర ఇంటే సార్. మాయా, రాజ్, మీరిక్కడ? మాయా తలుచుకుంది, నేను వచ్చేసాను. అలావుద్దీన్ ద్వీపం గురించి నువ్వెప్పుడు వినలేదా? నేను ఒక లెటర్ పంపించాను. అందుకనే నిన్ను కలుద్దామని వచ్చాను. రావద్దని రాసించాం కదా. కానీ రావాలని ఆశపడ్డావు, అంతే కదా?
నేను మీకు ఇష్టంతో రాయలేదు. అలా రాయమని బలవంత పెట్టింది మాయ, అది కూడా తన పేరు మీద. నేను మాయ కాదు, భావన. మాయా? సారీ, భావన పర్సనల్ లైఫ్ లో నేను కొంచెం స్ట్రెస్ పాస్ చేశాను. ఏం పర్వాలేదుగా? ఇకపై మీరు ఇక్కడికి రాకూడదని నేను అలా రాశాను. నేను ఇక్కడికి ఎందుకు రాకూడదని రాశారు? అది మనోజ్ బాధపడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు రాజుతో ఇలాంటి ఒక సంబంధం ఉందని తెలిస్తే మనోజ్ అసలు తట్టుకోలేరు. నేను మీకు చాలా లెటర్స్ రాశాను, చాలా క్లియర్గా నా మనసులో ఏముందో రాశాను. కానీ అదంతా కూడా మనోజ్ మీద నాకున్న కోపంతోనే రాశాను. రాజ్, నన్ను క్షమించు, నన్ను మర్చిపో ప్లీజ్, నిన్ను వేడుకుంటున్నాను. రాజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సరే, మీ మనసుని నేను అర్థం చేసుకోగలను, కానీ నా మనసును కూడా మీరు తెలుసుకోవాలిగా. కుదరదు. చాలు, ఇక ఏం మాట్లాడకు. ఐఎమ్ సారీ రాజ్, ఐఎమ్ వెరీ సారీ. నేను వేరింకేం అనుకోవట్లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు నిజంగా నేను ఇష్టమై ఉంటే మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను మీకు ఎప్పటికీ మంచి ఫ్రెండ్గా ఉంటాను, కానీ అది మిగతా వాళ్ళు అదే విధంగా తీసుకుంటారో తెలీదు. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. అందరినీ బాధ పెట్టి నేను మాత్రమే సంతోషంగా ఉండాలనుకోవట్లేదు. రాజ్, రాజ్ ప్లీజ్. ఎందుకు? అయ్యో, మనోజ్ వచ్చేసారు. పైకి లే ప్లీజ్. అటువైపు రా రాజ్, వెళ్ళు. మనోజ్ వచ్చేస్తున్నారు, ప్లీజ్. ఎందుకు ఇదంతా? నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? లేదే, నేను ఎవరితో మాట్లాడలేదు. నేను ఇక్కడి నుంచి విన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఎవరో నాకు తెలియాలి. నేను ఎవరితో మాట్లాడలేదు, చెప్పాను కదా. ఊరికే అబద్ధం ఆడకుండా ఇది నా ప్రైవేట్ రూమ్. ఇక్కడికి రావడానికి మీకు అధికారం లేదు. వెళ్ళండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలిసి తీరాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారా నేను అడిగానా? ఇది నా ఇష్టం, మీరు వెళ్ళండి. నేను చూసుకుంటాను. చెప్పేది వినండి. వెళ్ళండి, ముందు బయటికి వెళ్ళండి. చెప్పేది వినండి. మనోజ్ బయటికి వెళ్ళమంటున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలిసి తీరాలి. భావన, 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 ఏమైంది? భావన, భావన, కళ్ళు తెరు. ఏమైంది? భావన, 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 ఏమైంది? భావన, భావన, భావన. ఆమె కల్పనలో ఉండే ఆ రూపం ఇక ఎప్పుడూ ఆమె ప్రపంచంలోకి రాకుండా కూడా పోవచ్చు. తరువాత ఇలా చూడండి, నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇదంతా చెప్పడం లేదు. ఒకవేళ దీని తర్వాత కూడా ఇలా తరచూ జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఎప్పుడూ కల్పనలో ఉండే ఒక క్యారెక్టర్ కూడా మసలుకునే వ్యక్తిగా భావన మారిందంటే, ఒకవేళ మిమ్మల్ని చూసినప్పుడు కూడా అతని చూసిన ఫీలింగు రావచ్చు. భావన మనసులో ఉండే ఆ క్యారెక్టర్గా మీరు మారటానికి సిద్ధంగా ఉండాలి. అలాగైతే రాజు అనే క్యారెక్టర్ని భావన అవాయిడ్ చేయలేని పరిస్థితి అయితే మీరు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని ఆమెతో చెప్పాలి. ఒకవేళ మీతో ఈ విధంగా ప్రవర్తిస్తోందన్న నేరా భావన ఆ క్యారెక్టర్ని భావన మనసులోంచి తీసివేయటానికి సాయపడుతుంది. అదే ఆమెకు ట్రీట్మెంట్. నేను కాదు, మీరే ఆమెకు డాక్టర్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చీరా. తాగటానికి నీళ్ళు కావాలా? తలనొప్పిగా ఉందా నీకు? నాకేమైంది? ఏమీ లేదు, కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. ఎలా? ఎప్పుడు?
నిన్న నీ ఫ్రెండు రాజ్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు. రాజ్, మీరు వారిని చూసారా? మాట్లాడుతుండటం చూసి నేను రూమ్లోకి వచ్చినాక నువ్వు నన్ను రూమ్లోకి అలౌ చేయలేదు. నన్ను పక్కకి తోసేటప్పుడే నువ్వు కింద పడ్డావు. మరి రాజ్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాడు. మీకు నా మీద కోపంగా ఉందా? ఎందుకు? అది మీకు తెలియకుండా నాకు అలాంటి ఒక ఫ్రెండ్. దానికేంటి? నీకు తెలియకుండా చాలా మంది ఫ్రెండ్స్ నాకున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు. దట్స్ క్వైట్ న్యాచురల్. రాజ్తో ఉండే ఫ్రెండ్షిప్ నీకు సంతోషం ఇస్తుందంటే అది మంచిదేగా. దాన్ని నేనెందుకు ఎదిరించాలి? ఎవరితో నీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా సరే నేను నా భార్యని మొత్తంగా నమ్ముతున్నాను. రేపు సండేనే కదా, మనిద్దరం కలిసి ఔటింగ్కి వెళదాం. ఇప్పుడు పడుకో. మనోజ్, అలా మనం వెళ్ళేటప్పుడు రాజ్ కూడా మనతో వస్తే మీకు అది బాధగా ఉండదా? ఎందుకు కుదరదు? నీ మంచి ఫ్రెండు నీతో ఉండటం అది మంచిదేగా. నిద్రపో. గుడ్ నైట్. హలో, రాజ్ కదా? అవును, రాజనే. ఎవరు? నేనే మాయా. లేదు, భావన. ఎవరు? ఈరోజు నేను మనోజ్ ఔటింగ్ వెళ్తున్నాం. మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. వస్తారా? మరి నేను రాకుండానా? ఖచ్చితంగా వస్తాను. ఓకే. ఏంటి బావా? తనేరా పిలిచింది, మాయా. ఎందుకు పిలిచావు? తను మనోజు బయటికి ఎక్కడికి వెళ్తున్నాడంట, దానికి నేను కూడా రావాలంట. తనతో పాటు ఎవరు? మనోజు. నువ్వు ఆ అడ్వకేట్ పేరేమని చెప్పావు? అడ్వకేట్ మనోజ్. రే, తన అడ్వకేట్ భార్య అని ఎప్పుడో చెప్పాను కదా. ఇది ఏదో నిన్ను ఇరికించడానికి చేస్తున్నారు. సమస్య అయిపోద్దా బామర్ది? ఖచ్చితంగా సమస్య అవుతుంది. రే బామర్ది, అలా ఏదేం జరిగిందంటే వాడి పరిస్థితి అంతే. సారీ, ఇంతసేపు ఎక్కడ మాయ దగ్గరికి వెళ్ళాను. ఆవండేగా మాయా. ఆగు ఆగు, త్వరగా వెళ్ళు, వెళ్ళు వెనకెళ్ళు త్వరగా. నేను చూసుకుంటా బావా. తోలు త్వరగా తోలు బామర్ది. మనోజ్, కార్ స్టాప్ చేయండి, త్వరగా స్టాప్ చేయండి. మనోజ్, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. అరే, చెప్తున్నాను కదా, కాస్త వెనక్కి వెళ్ళండి. నేను చెప్తాను, వెనక్కి వెళ్ళండి. కథలు వచ్చి మన గుద్దబోతున్నారు. దీనికి ఇంకా సీసీ అవ్వలేదు బావా. రాజ్, హాయ్. ఇది బాగుంది. ఎందుకు మార్నింగ్ ఇంటికి రాలేదు? నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను మనస్తో చెప్పాను. కాసేపు వెయిట్ చేసి మేము బయలుదేరి వచ్చేసాం. మీరిద్దరూ కలిసి వెళ్తున్న ఔటింగ్ కదా, నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. నీతో నాకేంటి ప్రాబ్లం? నువ్వు నన్ను అలా అనుకుంటున్నావా? ఇదే నీతో సమస్య. రా. బామర్ది, ఏంట్రా ఇది? ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. చూసారా, ఇప్పుడు రాడట. ఏంటి మనోజ్ పిలవాలని చూస్తున్నావా? ఫార్మాలిటీ ఎంత వద్దు. మనోజ్, మీరు పిలవండి. పిలవండి. పిలుస్తా. రండి రాజు, రండి, కారెక్కండి. రా రాజ్,
నువ్వు ముందు కూర్చో. అదంతా కుదరదు. జెంట్స్ ఇద్దరు ముందు కూర్చోండి. ఏం మనోజ్? రా. తనేంటి వెనకాలెక్కింది? బామ్మర్ది ఒకవేళ వాళ్ళిద్దరు గొడవ వేసుకున్నారు. ఒకవేళ నీ పేరు చెప్పి ఏదైనా గొడవ ఉండొచ్చు. రాజ్, మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేద్దామా? ఓ ష్యూర్. మనోజ్, ఏం చూస్తున్నారు? వచ్చి స్టార్ట్ చేయండి. మనోజ్, ముందు ఒక రెస్టారెంట్ కి వెళ్దాం. రాజ్ ఏం తినలేదట. అలాగా, వెళదాం. బామ్మర్ది వాళ్ళు బయలుదేరిపారు. త్వరగా బండిది వెళ్ళు. ఆపు. దిగు. ప్లీజ్ కమ్. టౌన్ పోలీస్ స్టేషనేగా? ఓకే సార్, థ్యాంక్ యూ. కార్ పార్క్ చేయండి. సరే సార్. వెళదామా? ఓకే, రా రాజ్. నేను రానా బావా? ఎందుకు? మన దగ్గర విషయం ఉంది కదా. రాజ్, రాజ్, కూర్చో. హలో మేడం. హలో. సూప్ తో స్టార్ట్ చేద్దామా? ఎనికి వెజిటబుల్ సూప్. ఓకే. మీకు? అదే చాలు. ఓకే సార్. రాజ్, 3 వెజిటబుల్ సూప్. లేదు, మేక్ ఇట్ 2/3. ఓకే కదా? ఇద్దరున్నారు, 2 బౌల్ చాలా. హే, మేక్ ఇట్ 2/3. ఎనీథింగ్ ఎల్స్? వద్దు, తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. సమ్మ సెటప్ ఉంది. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చానా? అది మీ భార్య దగ్గర అడగండి. ఆమె పిలిచిందేనే వచ్చాను. అవును, ఆమె ఎక్కడ? చుట్టుపక్కల. నువ్వు మర్యాదగా వెళ్ళరా. వెళ్ళు. మీరు పిలిచారని చెప్పే మన పిల్ల నన్ను పిలిచింది. మనదా? ఇంతకు పైన ఇంకా అలాగే కదా. ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి ఎవడో లేడా? ఒక మిల్స్, దాంతో పాటు ఒక మసాలా ఆర్డర్ తీసుకురా. సరే, మీకేం కావాలి? భోజనంతో పాటు మసాలా బాగుంటుంది. రే, అందరూ ఇటే చూస్తున్నారు. అక్కర్ లేకుండా సీను వేయక మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏంటి సార్ సీను? మనం పిల్లలతో కూర్చొని తినబోతున్నాం. ఇది పెద్ద సీనా? మర్యాదగా లేగు. ఎందుకు? లెగరా. పిలిచి ఏడిపిస్తున్నారా? ఏంటి సార్ మీరు? అదిగో వచ్చేసిందిగా. ఇదిగో ఈ విషయంలో ఒక డిసిషన్కి వచ్చాక మిగతా చూసుకుందా అంతా. ఇదిగో చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా తను. నేను జైల్లో ఉన్నప్పుడు చెప్పనివయ్యా. నాకు చెప్పనివయ్యా. ఏంటి ప్రాబ్లం? ఏంటి సమస్య? నేను చెప్తానే. ఇక్కడ ఎవరు లేరో వీడిని బయటికి తోయడానికి. పట్టుకోండి. అందరూ కలిసి ఒక ఏం బాగాలేదు. ఊరికి వదిలిపెట్టాలి. సార్, అమ్మాయి పిలిచే సార్ నేను వచ్చాను. సార్ మనోజ్, అది ఎవరో పిచ్చివాడు అనుకుంటా. సారీ, ఈ రోజు స్పాయిల్ అయిపోయింది కదా. మేము ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్. ఓకే సార్, సారీ. థ్యాంక్ యూ సార్. రాజ్, ఐఎమ్ వెరీ సారీ. మనం ఇంకో రోజు వెళ్దాం. ఓకే. రా. ఒక విషయం నేను అడగొచ్చా? నాకు రాజ్కి ఉన్న సంబంధం గురించి
మీరేమన్నా తప్పుగా అనుకుంటున్నారా? ఎటువంటి రిలేషన్షిప్ అయినా నేను దాన్ని ఒప్పుకున్నాను కదా. రాజ్తో మాట్లాడేటప్పుడు ఒక మంచి వైబ్ ఉన్న విషయం నిజమే, మంచి ఫ్రెండ్. కానీ మీకు మాత్రమే అధికారం ఉన్న ఈ జీవితంలోకి వారు ఖచ్చితంగా రారు. మీరు నన్ను నమ్మొచ్చు. నేను ఈ లోకంలో ఎక్కువగా నమ్మేది ఆడవాళ్ళని మాత్రమే, అందులో నువ్వంటే ఎక్కువ. కానీ నాతో కలుపుకొని ఏ మగవాణ్ణి కూడా నేను నమ్మను. అదెందుకు? అది ఎందుకు అని అడిగితే అది అంతే. తర్వాత ఒక మనిషి గురించి నువ్వు చిత్రీకరించుకున్నది, నా మాటల వల్ల అది చెరిగిపోకూడదు. వెళ్ళి పడుకో. హ్యావ్ ఎ గుడ్ స్లీప్. హలో. నోరు మూయరా కుక్క. ఏమనుకుంటున్నారా? నన్ను పోలీసులో ఇరికించి మళ్ళీ లోపల తోదాం చూస్తున్నావా? ఇదిగో చూడు, నేను జైలుకి వెళ్ళే లోపల ఒక డిసిషన్ తీసుకునే తీరాలి. లీగల్ గా కావాలంటే అలాగా. నువ్వు తనని డైవర్స్ చెయ్యాలి. మరుసటి రోజు నుంచి తను నాతోనే ఉండాలి. అలా లేదంటే మన ఇద్దరికి అస్సలు అవసరం లేదు. నేను తనని చంపేస్తాను, అంతే. రాజు నువ్వు అనుకుంటున్నట్లు ఒక మనిషి కాకపోతే నువ్వు బాధపడతావా? లేదు, నీకు రాజుకి ఉన్న పరిచయం కొన్ని రోజులుగానే. నేను తన కేసును వాదాడిన అడ్వకేట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక మగాడు అంత తొందరగా అమ్మాయి దగ్గర ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అంటే? నాకు తెలిసినంత వరకు అది తన శరీరం మాత్రమే అనుకుంటా. హౌ కెన్ యు థింక్ లైక్ దట్ మనోజ్? ఇది చాలా చీప్ గా ఉంది. ఉండొచ్చు, ఒకవేళ నేను చీప్ గా థింక్ చేయొచ్చు. కానీ ఒక లేడీ అనే పద్ధతిలో ఒక కేర్ అనేది ఉండాలని చెప్తున్నా. ఇంతవరకు రాజ్ నాతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తప్పుగా నడుచుకున్నదే లేదు. నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి తయారుగా లేను. అవసరానికి కావాల్సి వచ్చినప్పుడు పిశాచి రెడీగా ఉంటుంది మగాడి దగ్గర. ఒక మగాడిగా నేనే చెప్తున్నాను, ఆ ఒక్క విషయం నీ మనసులో పెట్టుకుంటాం ఎప్పుడు మంచిదే. రేపొద్దున తొందరగా లేగాలి. మనం అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇక మీద కొన్ని రోజులు అక్కడే. నువ్వు కూర్చో, నేను ఏటీఎం దాకా వెళ్ళొస్తాను. భావనా, ఇక్కడ వెనకాల. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్తున్నారు? మనోజ్ ఇంటికే. కొద్ది రోజులు మనం అమ్మా నాన్నలతో ఉందామని మనోజ్ చెప్పారు. హలో మనోజ్. మనోజ్, అలా చూడండి రాజ్. ఎక్కడ? వెనకాల. హలో. రాజ్ విష్ చేస్తున్నాడు కదా, మీరు కూడా హలో చెప్పండి. హలో. నేను మన అవుటింగ్ ని ఆ రోడ్డు స్పాయిల్ చేశాడు. దాని కాంపన్సేషన్ గా రాజ్ మనతో రాని. ఓకేనా మనోజ్? దానికేంటి? అలాగే అమ్మా నాన్నల్ని కలవచ్చు. అవునవును, వాళ్ళకి కూడా పరిచయం చేసుకుంటాం, చాలా బాగుంటుంది.
ఏమైంది రమణి? నిన్న వాడి నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇలా ముక్కు చీదటం, తుమ్మటం, ఏడవటం చూసేవాళ్ళు ఏమనుకుంటారు? దగ్గరికి వచ్చానని వాడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక తల్లి తట్టుకోగలిగిన మాటలా నేను వింటున్నది. మీరు ఒక్కరే వీటన్నిటికీ కారణం. ఒక పెద్ద కుటుంబం అని చెప్పి వాళ్ళతో మనకి సంబంధం ఉంటే చాలా గొప్ప అని చెప్పి ఆ పిచ్చోడిని నా కూతురికిచ్చి పెళ్లి చేశారు. నువ్వెందుకే ఇలా బుద్ధిలో కూడా మాట్లాడతావు? నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి పిచ్చిదేమి కాదు. ఒక హాలుజినేషన్, లేని వాళ్ళు ఉన్నట్టుగా ఒక భ్రమ. ఏదో ఒక డాక్టర్ కి చూపించి కౌన్సిల్ ఇప్పిస్తే తగ్గిపోయే చిన్న విషయం ఇది. రామ్మా రామ్మా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మనోజ్ ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు కదా. అమ్మా, మీ ఆరోగ్యం బాగుందా? ఏంటి ఇద్దరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు చాలా చురుగ్గున్నావు అని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అది సరే, రాజ్ ఎక్కడ? మనోజ్ ఏం చేస్తున్నారు? వెళ్ళి రాజ్ని తీసుకురండి. అది పిలుచుకురండి. రండి రాజ్. అయ్యో, మీకు రాజ్ ఎవరో తెలుసా? ఇంట్రడ్యూస్ చేయి మనోజ్. ఇది రాజు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. రాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను అలా తిరిగేసి వస్తాను. సరే, నేను వస్తాను. రాజ్కి ప్లేస్ బాగా నచ్చినట్టుంది. నేను వెళ్ళి అంతా చూపిస్తాను. రాజ్ రా, నేను ఇక అన్ని ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ హర్బల్ చెట్లే. అలా చూడు, ఇక్కడ నర్సరీ ఉంచా. కళ్ళతో చూడలేను దేవుడా. నువ్వు ఇలా చేసే పని తనకిచ్చే ట్రీట్మెంట్ అని తనకు తెలుసా? ఆ విధంగానే తన మనసులోంచి అతన్ని మనం పోగొట్టగలం. సారీరా, ఇంతటి అగ్నిపర్వతాన్ని నీ గుండెల్లో దాచుకున్నావని తెలుసుకోలేకపోయా. నాన్న, సారీ. భార్య అన్ని విషయాలు బయట చెప్పడానికి తనకొక మగ ఫ్రెండ్ ఉన్నాడంటే దాదాపుగా ఏ భర్తకి నచ్చదని మాయా నాతో చెప్పింది. కానీ ఆ విషయంలో మనోజ్ పూర్తిగా అపోజిట్. నమ్మకానికి మారు పేరు మనోజ్. కానీ రాజ్ విషయంలో మనోజ్ అంత స్టడీగా లేడు. మనోజ్ ఏం చెప్తున్నారంటే దాదాపుగా అబ్బాయిలందరూ అమ్మాయిలని ఒకే దృష్టితో చూస్తారని. కొన్ని స్నేహాల్లో కొన్ని సమయాల్లో శారీరక కలయిక జరగచ్చు, తప్పులేదు. కమాన్ భావన. నో రాజ్, పెద్దు. హే కమాన్, ఏంటిది? నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. భావన, మనోజ్, ఏంటి? ఏమైంది భావన? ఏం లేదు మనోజ్, రాజ్ని తీసుకెళ్లి బస్టాండ్ లో దింపిరా ప్లీజ్. ఏమైంది? వెళ్ళిపోవాలని చెప్పాడు ఆయన? లేదు, రాత్రి ఇక్కడ స్టే చేస్తే అమ్మా నాన్నలకి నచ్చదేమో. రాజు వెళ్ళిపోని. అది సరిగ్గా రాదు కదా. నిన్నలాగే ఆయన్ని సగంలో అవాయిడ్ చేయటం అనేది అది చాలా తప్పు. నువ్వు వెళ్ళు, అతన్ని నేను చూసుకుంటా. మనోజ్, అది నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. అమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు నాన్న. ఏమీ లేదమ్మా, ఇది వెరైటీ అయిన ఒక నాటకమే. మనం అందరం అందులో కొన్నాళ్ళు నటిస్తున్నాం అంతే. మీరు ఏడవకుండా ఉండండి, చెప్తున్నాను కదమ్మా. నువ్వు ఈ రూమ్లో పడుకుంటావా? రాజు ఎక్కడా? భోజనం చేయడానికి రాలేదు? మీ వెనుకే ఉన్నారు, అడగొచ్చు కదా. భలేవారండి, ఇక్కడొచ్చి నుంచున్నారా? నువ్వు ఇక్కడ పనుకో,
నేను రాజు పక్క రూములో పనుకుంటాం. రాజుకి కొత్త ప్లేస్ కదా. రండి రాజ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. భావన, భావన, హే భావన. భయపడకు, నేనే రాజ్ మీనన్ని. మొదటిసారి నేను నిన్నే ఎందుకు కలవాలని నన్ను నేనే అడిగి తెలుసుకున్నాను. నాకు సమాధానం దొరికింది. కారణం నువ్వే, నీ ఈ అందమైన శరీరం. నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని కాదు నేను. నువ్వు ఎలాంటి దానివో నాకు అక్కర్లేదు. ప్రస్తుతానికి నువ్వు నాకు అందమైన అమ్మాయివి. రాజు ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలందరూ మనసు లోపల ఒక అందమైన శృంగారం కావాలని కోరుకుంటారని మగవాళ్ళు అనుకుంటుంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది నేను గాఢంగా నమ్ముతున్నాను. ఎవరైనా దొంగ ఉంటాడా? లేరు, ఇక్కడ ఎవరు లేరే. ఎవరొస్తారు? ఏమైంది? ఏంటి? తను చెప్పేది అర్థం కావట్లేదు. ఎవరు వచ్చారు ఇక్కడికి? అమ్మను తీసుకెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటా. వెళ్ళండి, వెళ్ళండి, తీసుకెళ్ళండి. మనోజ్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే సరే ఇక్కడ సరే ఉండొద్దు. వెళదాం వెళదాం వెళదాం. రేపే వెళ్ళిపోదాం, రేపే వెళదాం. నాకు ఇక్కడ భయంగా ఉంది. ప్లీజ్ భయపడక, మనోజ్. నేను ఉన్నాను కదా నీతో. భయపడద్దు. ఏంటి? నన్ను యామార్చేసి నువ్వు నీ పిల్లని తప్పించుకుందాం చూస్తున్నారా? నాకు ప్రేమ లేఖ రాసేసి నన్నెందుకురా మంచోని చేసింది? చర్చి ఫాదర్ చేయడానికా? నేను చెప్పేది బాగా విను. నేను దాన్ని తీసుకెళ్లేది శ్మశానానికి. మిస్టర్ రాజ్ మేనన్, ఒక్క విషయం తెలుసుకోండి. నువ్వేం చెప్పావు? మేనన్నా? నువ్వేంటి కులం పేరు చెప్తే ఎగతాలు చేస్తున్నావా? మేనన్ కాదురా, చూసి తెలియట్లా బేపనండ్రా. నువ్వు ఆ ఫోన్ దాని దగ్గర. ఏంటి? వాడే రాజ్ బెదిరిస్తున్నాడు. మనుషులు ఎంతో తొందరగా మారిపోతున్నారు కదా. ఫోన్ ఆఫ్ చేసాడా? వాడు మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ పిలుస్తానా అండి? నువ్వు అది వదిలేరు బావా. మనోళ్ళలోనే మంచి అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు నువ్వెందుకురా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నా? అప్పుడు నీ మారిపోయింది. అలాంటి తప్పు ఒకటే నువ్వు చేసావు, దాన్ని మర్చిపో. అసలు అయినా కూడా మేము పై జాతి అని చెప్పే మనుషుల్ని ఎప్పటికీ నమ్మకూడదు. బావా, జాతి లేని ప్రపంచాన్ని సృష్టించి నువ్వు కూడా ఒక గ్లాస్ తాగేసా. నిన్నేరా తాగమంటుందా? ఇప్పుడే నా బావ పాత బావలా అయ్యాడు. సార్, మీకు పొద్దున్నుంచి నీ ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్. రింగ్ అవుతుంది కానీ మీరు ఫోన్ తీయట్లేదు. ఏంటిది? నిన్న రాత్రి ఒక విషయం జరిగింది. ఎవరో ఒకరు మీ ఫ్లాట్ లోకి వచ్చి నాశనం చేశారు. పొద్దున్న డోర్ తెలిసినప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. వాకిట్లో నోటీస్ కూడా అంటించారు. మీకు ఇంత పెద్ద శత్రువులు ఎవరున్నారు సార్? క్రిమినల్ కేసులో వాదించే అడ్వకేట్ కూడా శత్రువులు ఉంటారు, అంతేగా సార్? ఈ పేపర్లో రాసిన రాజ్ మనోన్ మీకు తెలుసా ఏంటి? లేదు, తెలియదు. మీరు వచ్చిన తర్వాత పోలీస్ దగ్గర ఇన్ఫార్మ్ చేద్దామని మేము. ఇట్స్ ఆల్ రైట్, ఇది నేనే హ్యాండిల్ చేసుకుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్.
సార్ సార్ మీరు వచ్చారా? ఇదిగోండి సార్, మీరు చెప్పినట్టే మొత్తం చేశాను. మీకు ఓకేనా కదా? కాస్ట్లీ వస్తువులు ఏవి పగలగొట్టలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడు బావా, పెద్దింటి అమ్మాయిలందరూ కూడా ఊరికే పని ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నామని అప్పుడు తెలుస్తుంది. చూడు, మనలాంటి వాళ్ళందరికి కూడా కలలో కూడా ఆలోచించిన విషయమే అది వచ్చిందంటే ఏమీ చేయలేము. అమ్మాయిలందరూ నీకు లెటర్ పంపించినట్టుగా ఏదో ఒకటి కామెడీ చేసి అడ్జస్ట్ అవుతారు. అబ్బాయిల విషయం అయితే అంతే, ముందు దాగి లివర్లోనే పోతా. లివర్ పోయిందంట, అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతారో మీ గొప్పతనమా అది? చూడు, బుద్ధి లేదంటే డోర్ మూసుకొని సైలెంట్ గా ఉండాలి. నువ్వు స్పిరిట్ సినిమా చూసావా? అందులో కాస్ట్లీ మందు హీరో తాగటానికి కారణం ఏంటి నీకు తెలుసా? గొప్పతనం, తన యొక్క గొప్పతనం. కానీ బిచ్చగాళ్ళ నందు తాగేది మాలాగా అడిషన్. దానివల్ల ఏమవుతుంది? హీరో వద్దని అనుకున్నప్పుడు తను ముందు దాటి ఆపేశాడు, కానీ నందు చచ్చిపోయాడు కదా. లేదా? అందుకే నేను చెప్తున్నాను, రేపు ఒంటరిగా డీసెంట్ గా ఉంటాడు. కానీ నువ్వే ఆ నందు, మనకంతా వద్దు బావా. ఒక అత్యాశలో అప్పుడు అనిపించిన విషయమే అది అప్పుడే వదిలేశాను. బామ్మర్ది చెప్పినట్టు గానుగెద్దులాగా దాని చుట్టే నేను తిరుగుతూ ఉన్నాను. అది నా తప్పే. అందుకోసం ఒక పెగ్గువే. వద్దు బామ్మర్ది. జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ మనోజ్ కుమార్ ఫ్లాట్ లోనే జామీన్ నుంచి వచ్చిన విలాసిని హత్య కేసు అక్యూజ్ రాజన్ అన్నిటిని కొట్టి ధ్వంసం చేశారు. కొద్ది రోజులుగా అడ్వకేట్ భార్యని విసిగిస్తున్న ఈ రాజన్ దాని గురించి అడ్వకేట్ పోలీసులకి పుకారిచ్చారు. ఒకవేళ కారణం ఇదేనా రాజన్ ప్రవర్తన అని పోలీస్ విచారణ చేస్తుంది. ఇప్పుడు ఇక స్పోర్ట్స్ వార్తలు. నిన్నటి వరకు మొగుడు పెళ్ళాం కలిసి నన్ను ఏమార్చాలనుకున్నారు. తిరిగి దెబ్బడే నాకు వచ్చు. ఈ మారిపోయిన రాజునికి మళ్ళీ అయోగ్యుడు అవడానికి ఒక్క క్షణం చాలు. వెళ్ళగలం అని అందరూ అనుకున్న సమయంలో ఫైనల్ గా విన్ అయింది మన భారతదేశం. నమస్కారం. ఇంటిని పగలగొట్టాను. ఎవర్రా నిన్ను లోపలికి పంపించింది? ఒక్క నిమిషం, మిగతా పోలీసు వచ్చినాక మాట్లాడతా. హలో, నువ్వు నీ పిల్లలు ఏమనుకుంటున్నారు రాజా గురించి? నేనేమో పిచ్చాడు అనుకుంటున్నావా? నిజంగానే ఇల్లు పగలగొడితే ఎలా ఉంటుంది తెలుసా? చూస్తావుగా? చూడు చూడు. చంపేస్తాను ఈరోజు. చంపేస్తాను ఈరోజు. ఏమర్థం అనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నావే? నువ్వు ఆడుకోవడానికి నేనే దొరికానా? అన్నిటికీ కారణం నువ్వే. నేను చంపేస్తాను. ఉండవే. ఇంతకు ముందే ఒకటి చంపినోడే నేను. అందుకని కత్తి తీసుకొచ్చాను. నిన్ను వదలలే. నిన్ను నీ పిల్లల్ని చంపేస్తాను.
సి మనోజ్, భావన తన ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చిందని నేను చెప్పను. కానీ నాకు సంబంధించి ఆమె కల్పనలో ఉండే ఆ క్యారెక్టర్ని ఆమె మనసులోంచి బయటకు పంపించడానికి సాయశక్తులా ట్రై చేస్తుంది. అది ఆమెను శారీరకంగానూ మానసికంగానూ మీకు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ఆ ప్రేమ అమితమై హద్దులు దాటడం వల్ల ఈ గాయమైంది. ఏది చూపించండి. భార్య పళ్ళు వల్ల సెప్టిక్ కాలేదు. మీ భార్యను ట్రీట్ చేయడానికి మీరు మంచి పద్ధతి ఎన్నుకున్నారు. ఇంకా నేను ఒక చేతితోటే వదిలిపోయింది. ఒకవేళ కత్తి తీసుకుని ఏదైనా చేసుంటే. భావనకి తరచూ కౌన్సిలింగ్, థెరపీ అవసరం అవుతాయి. అయినా నౌ ఐఎమ్ ష్యూర్ షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. కానీ ఇంకో పరిస్థితుల్లో ఇంకో భయం ఆమెకు ఏర్పడవచ్చు. దానివల్ల ఆమె మనసు బాధపడుతుంది. ఇన్ని రోజులు మీరు పట్టించుకోకుండా ఉండే ఆ కేర్, చూపించని ఆ ప్రేమ, ఇవన్నీ ఉంటేనే జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఆమె అది ఎదురు చూస్తోంది. నాకు అర్థమవుతుంది డాక్టర్. ఐ విల్. ఓకే, గుడ్ లక్. గుడ్, థ్యాంక్ యూ. హలో హలో, అడ్వకేట్ మనోజే కదా? నేనే లిబి బామర్ది. ఎవరు? రాజన్ బామర్ది లిబి. తనకి నిన్ను నేరుగా చూడాలట. మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ఎలా ఉన్నారు? ఏమని చెప్పమంటారు? ఆ కట్టు కట్టని చోటు అసలు ఒంట్లో ఎక్కడా లేదు. నమస్కారం. జాగ్రత్త. ఒక విషయం చెప్పడానికి మిమ్మల్ని చూడాలని చెప్పాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? నిజం చెప్పాలంటే నేను మారడానికి కారణమే మీ భార్యే. కానీ అప్పుడు ఆమె మీ భార్య అనే విషయం నాకు తెలియదు. ఆమెను పెళ్లి చేసుకుని బాగా బతకాలని నేను జైల్లోంచి వచ్చాను. అది జరుగుతుంది తెలిసిన వెంటనే తట్టుకోలేకపోయా. కానీ పాపం ఆమెకి పిచ్చైన విషయం ఇప్పుడే తెలిసింది సార్. నన్ను క్షమించేయండి సార్. నేను మారింది నిజంగానే వేస్ట్ అయింది కదా సార్? ఏది వేస్ట్ అవ్వలేదు. కొత్తగా నీ మీద ఏ కేసు ఛార్జ్ అవ్వదు. అది నేనుగా చేసింది. అది నేనే తీసేస్తా. హత్య కేసులోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఒక మంచి జీవితమే నీకుంది. ఇప్పుడు మారింది, అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వస్తాను. సరే సార్. సరే సార్. సార్, ఒక విషయం నేను చెప్పలేకుండా ఉండబోతున్నాను. అలాంటి ఒక పిచ్చి దానితో బతకడానికి 100 కోట్ల పుణ్యాలు దక్కుతాయి. నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజులైంది ఆఫీసుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి. ఇంతవరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇలాంటి బాధ్యత లేని చోట్లో ఇంతవరకు నేను ఉన్నదే లేదు. బాత్రూమ్ లైట్ లో ఫ్యూజ్ పోయి 3 రోజులయ్యింది. ఒక ఎలక్ట్రీషియన్ తీసుకురాలేరా? ప్రతి నెల మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్ గా తీసుకుంటున్నారు కదా. దీన్ని నేను క్షమించలేను. ఈ రోజు ఈవినింగ్ లోగా ఎలక్ట్రీషియన్ రాకపోతే నేను ఊరుకొని ఏం చేస్తాను? ఏమైంది? ఏమని చెప్పమంటారు సార్? ఒక చిన్న విషయం చాలు తిట్టి తీర్చేస్తారు. అమ్మాయి తీసుకెళ్లడం వల్లే, లేకపోతే ఇంకా తిడుతూనే ఉండేవారు. మేడం ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లం లేదు.
మనోజ్, నేను ఇప్పుడే వస్తాను. నేను ఒకరిని కలిసి రావాలి. మాయా, ఎప్పుడైనా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్లాట్ పై నుంచి దూకి ఎంఐ చనిపోయింది. భావన, మాయా, 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 ప్రియమైన భావనకి, నిన్న నా హస్బెండ్ నన్ను చూడ్డానికి వచ్చారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడే తను లేనప్పుడు నేను ఎలా ఒంటరిగా ఉన్నానో అది నాకే తెలిసింది. ప్రేమ, అభిమానం, బాధ్యత ఏ పేరు పలికినా కూడా ఒక సంబంధం లేని ఒక బంధం లేదు మొగుడు పిల్లల మధ్యన. అది నేను లేటుగానే అర్థం చేసుకున్నాను. ఆ తప్పు నీకు జరగకుండా ఉండాలి. నీ ప్రియమైన మాయ. మనోజ్, మాయా తనెక్కడ? వెళ్ళిపోయింది. మాయ మాత్రమే కాదు, మన జీవితంలో పిలవకుండా వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇక మీద మన ఇద్దరం మాత్రమే. మన ఇద్దరం కలిసి పిలవకపోతే ఇంకా మీద ఎవ్వరూ మన దగ్గరికి రారు. బాల్కనీకి అవతల ఉన్న ఫ్లెక్స్ బోర్డులో ఎప్పుడూ పబ్లిసిటీ మారుస్తూనే ఉన్నారు. కలల లోకంలోంచి నిజమైన లోకానికి వచ్చింది భావన జీవితం కూడా. ఏంటండి ఇది? ఏమైంది? కావాలా?